చేయగలుగుతుంది. కానీ మనం చేయగలుగుతామా? చేయలేము. ఏదైనా ఒక పెద్ద నంబర్ ఇచ్చామనుకోండి. ఒక 2 నంబర్‌లున్నాయి. ఇదొక నంబర్, ఇదొక నంబర్. ఈ నంబర్‌లేమో 10 డిజిట్స్ ఉన్నాయి. ఇందులో 10 డిజిట్స్ ఉన్నాయి. రెండిటిని యాడ్ చేయమన్నామనుకో, మనకు చాలా టైం అవుతుంది మనం చేయడానికి. అట్‌లీస్ట్ ఒక 5 సెకండ్స్, 10 సెకండ్స్ అయినా అవుతుంది మనకు 2 చేయడానికి. కానీ కంప్యూటర్ ఇలాంటి టాస్క్ ఏదైతే ఉందో ఇలాంటివి 10,000 10,00,000 చేయగలుగుతుంది. ఓకేనా? జస్ట్ 1 సెకండ్‌లో. సో, అంత పవర్‌ఫుల్ అది. కాబట్టి మనం ఎందుకు కంప్యూటర్‌ని యుటిలైజ్ చేసుకోకూడదు అనేది ఐడియా అన్నమాట. ఓకేనా? సో, అది బేస్ ఐడియా. సో, అలా కంప్యూటర్ కేపబిలిటీని యూజ్ చేసుకోవడానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్‌తో కమ్యూనికేట్ అవ్వాలి. ఆ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ అవ్వడం వల్ల కంప్యూటర్‌కి మనకు ఓకేనా. సో, మీడియేటర్‌గా ఒక లాంగ్వేజ్ అనేది క్రియేట్ చేశామనమాట. ఓకేనా. సో, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది బ్రేక్ అవ్వడానికి. సో, మనం అదేంటంటే కంపైలర్స్. ఓకే. డిఫరెంట్ కంపైలర్స్ ఉంటాయి. ఓకేనా. అంటే మీరు సింపుల్‌గా ట్రాన్స్‌లేటర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో, అలా పైథాన్ కంపైలర్ ఉంది. సి కంపైలర్, సి ప్లస్ ప్లస్, గో ఉంది. డాట్ ఉంది. సో, డిఫరెంట్ ఉంటాయి. ఈ కంపైలర్స్ ఏం చేస్తుందంటే, మనం రాసిన కోడ్ అనేది ఏదైతే ఉందో, అంటే మనకు హ్యూమన్ రీడబుల్ కోడ్ అనమాట ఇది. దాన్ని కంప్యూటర్‌కి అర్థమయ్యేటట్టు ట్రాన్స్‌లేట్ చేస్తుంది. సో, అలా మనం కంప్యూటర్‌తో వర్క్ చేయిస్తాం. ఓకే. సో, కాబట్టి ఇప్పుడు మనం ఇలాగే ఉన్నప్పుడు ఒక్కొక్క లాంగ్వేజ్‌లో ఒక్కొక్క డిఫరెంట్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఫాలో అవుతూనే మనం అలా కోడ్ రాయాలి. ఇప్పుడు మనం పైథాన్ ట్రాన్స్‌లేటర్ యూజ్ చేస్తున్నాం. అంటే పైథాన్ కంపైలర్ యూజ్ చేస్తున్నాం అన్నప్పుడు దాంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి. మనం రాసే కోడ్ అనేది ఇలాగే రాయాలి. ఓకేనా. సో, పైథాన్‌కైతే. సి అన్నప్పుడు ఈ విధంగానే రాయాలి. అలా ఉంటుందనమాట. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అనేది ఎలా ఇవ్వాలి మనం? ఎలా రాయాలి కోడ్ అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఓకే. సో, ఇక్కడి వరకు క్లియర్ కదా! ఎందుకు అవసరం అనేది. సో, నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వబోతున్నాం సిస్టమ్‌కి. ఓకే. ఆల్రెడీ నేను పైథాన్ ఇన్‌స్టాల్ చేసేసాను. సో, పైథాన్ అనేది నా సిస్టమ్‌లో ఉంది. పైథాన్ కంపైలర్ అనేది. సో, ఇప్పుడు నేను గనుక పైథాన్ కంపైలర్‌కి ఏదైనా ఇచ్చి, అది మెషిన్‌కి అర్థమయ్యేటట్టు ట్రాన్స్‌లేట్ చేసి చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేయాలంటే ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేయాలి. అందులో నేను ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి. తర్వాత నేను ఈ ఈ ఫైల్‌ని ఆ పైథాన్ సాఫ్ట్‌వేర్‌కివ్వాలి. ఓకే. సో, ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి సేమ్ అంతే. సో, ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నామంటే హ్యూమన్ కంప్యూటర్‌తో కమ్యూనికేట్ అవ్వాలి. సో, హ్యూమన్ ఏం చేస్తున్నాం ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అనుకోండి ఫైల్ నేమ్ ఆహ్, FIRST ఫస్ట్ ఎక్స్‌టెన్షన్ ఇంపార్టెంట్ డాట్ పీవై. ఓకే. సో, ఈ ఫైల్ లోపల మనం కంటెంట్స్ అనేది రాస్తున్నాం. అంటే ఇన్‌స్ట్రక్షన్స్ అనేది రాస్తున్నాం. మనం ఏం చేయిద్దాం అనుకుంటున్నాం కంప్యూటర్‌తో అనేది. సో, మనకు కావాల్సిన కంప్యూటర్‌తో చేయించాల్సిన ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఇందులో రాస్తున్నాం. రాసిన తర్వాత మనం డైరెక్ట్ కంప్యూటర్‌కి ఇవ్వం. కంప్యూటర్ అర్థం చేసుకోలేదు దీన్ని. కాబట్టి డైరెక్ట్‌గా ఇవ్వకుండా మనం ఫస్ట్ పైథాన్‌కి ఇస్తాం ఇక్కడ. పైథాన్ సాఫ్ట్‌వేర్ మనం ఇన్‌స్టాల్ చేసాం గదా! ఆ పైథాన్ సాఫ్ట్‌వేర్‌కి ఇస్తే పైథాన్ సాఫ్ట్‌వేర్ ఏం చేస్తుంది? దాన్ని మెషిన్‌కి అర్థమయ్యేటట్టు ట్రాన్స్‌లేట్ చేస్తుంది. ఓకేనా. సో, ట్రాన్స్‌లేట్ చేసి జీరో వన్స్ అన్నీ జీరో వన్సే ఉంటాయి. ఓకేనా. సో, మనం రాసిన దాన్నే మెషిన్‌కి అర్థమయ్యేటట్టు జీరో వన్స్‌లోకి మార్చి బైనరీ లాంగ్వేజ్‌లోకి తర్వాత అది కంప్యూటర్‌కిస్తుంది. కంప్యూటర్ రన్ చేస్తుంది. అప్పుడు మనకు అవుట్‌పుట్ వస్తుందనమాట. అవుట్‌పుట్ అంటే మనం అనుకున్న టాస్క్ యొక్క రిజల్ట్ అనమాట. అంటే మనం ఏదైతే దాన్ని చేయించాలనుకున్నామో అది. ఆ టాస్క్ అనేది ఏదైనా అవ్వచ్చు. ఓకేనా. అంటే మన కంప్యూటర్‌తో ఏం చేయిస్తామంటే సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అడిషన్ చేయించాలనుకుంటున్నారు. మీరు చేయడానికి చాలా కష్టమవుతుంది. అందుకు మీరు ఇలా ఆటోమేషన్ యూజ్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా. సో, కంప్యూటర్‌ని యూజ్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా. సో, మీరు ఏదైనా ఒక నంబర్ ఉంది. ఈ నంబర్‌ని యాడ్ చేయాలి. అది మీరు కంప్యూటర్‌తో చేయాలనుకుంటున్నారు. సో, ఈ రెండిటిని యాడ్ చేయడానికి మనం సర్టెన్ రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. ఓకేనా. మనం ఇవి ఫైల్ లోపల మనం ఈ రెండిటిని యాడ్ చేసే విధంగా మనం ఒక ఇన్‌స్ట్రక్షన్ రాస్తాం. ఈ ఫైల్ లోపల. తర్వాత రన్ చేస్తాం. అప్పుడు ఆ ఫైల్ అనేది పైథాన్ సాఫ్ట్‌వేర్‌కెళ్తుంది. పైథాన్ సాఫ్ట్‌వేర్ ట్రాన్స్‌లేట్ చేసి కంప్యూటర్‌కి చెప్తుంది. కంప్యూటర్ అప్పుడు దాని లోపల ఉన్న ఇన్‌స్ట్రక్షన్ ఏంటి? 2 నంబర్‌లని యాడ్ చేయమని. సో, అలా అది యాడ్ చేసి మనకు ఆన్సర్ ఇస్తుంది. ఓకేనా. సో, ఇలా జరుగుతుంది. ఫ్లో అనేది ఇలా ఉంటుందనమాట. సో, ఇప్పుడు ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ అనేది రాయాలి మనం. పైథాన్ ఫైల్ లోపల ఉన్నాం. చూసారంటే ఇక్కడ డాట్ పీవై ఉంది. ఇందులో ఇన్‌స్ట్రక్షన్స్ అనేది డిఫరెంట్ ఉంటాయన్నమాట. సో, దాన్ని క్లాసిఫై చేసి చెప్తున్నాను నేను. ఓకేనా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ టైప్ చేసి పంపించాను గదా! అవుట్‌పుట్ స్టేట్మెంట్స్ అని. ఇక్కడ మీకు పంపించాను గదా! అంటే అవుట్‌పుట్ స్టేట్మెంట్స్ అంటే మీనింగ్ ఏంటంటే, మనం కంప్యూటర్‌ని సంథింగ్ అడుగుతామనమాట ప్రింట్ చేయమని. అది మనకు ప్రింట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏం లేదనమాట. ఏదైనా ఇంతకుముందు నేను చెప్పాను గదా! 2 నంబర్‌లు యాడ్ చేయమని. అక్కడ ఏం చెప్తున్నాం మనం? ఏదైనా రెండిటినిచ్చి
యాడ్ చేయమనో, డివైడ్ చేయమనో అలా అడిగితే అదొక విధం అనమాట. అలా కాకుండా ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనం కంప్యూటర్‌ని ఒకటి అడుగుతాం. అదే మనకిస్తుంది తిరిగిచ్చి. ఓకే. తిరిగి మనకదే ఇస్తుంది. అది సింపుల్ అనమాట. స్టార్టింగ్ స్టెప్. అంటే మనం నేర్చుకుంటున్నాం గాబట్టి, వెంటనే దాంతో ఏదైనా మ్యాథమెటికల్ టాస్క్ చేయించకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంతో ఎలా ప్రింట్ చేయించాలనేది నేర్చుకుందాం. ఓకేనా? అంటే ఫస్ట్ మనము దానికొకటి చెప్తాం. అదే మళ్ళీ మనకి తిరిగి జెప్పాలి. ఓకేనా? కంప్యూటర్ అనేది. సో, అది మన ఫస్ట్ టాస్క్. ఓకే. ఆ టాస్క్ అనేది చేయించాలంటే ఫస్ట్ మనం ఎయ్యాల్సిన ఇన్‌స్ట్రక్షన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. చెప్పాను గదా! ఇన్‌స్ట్రక్షన్స్ అనేది మనకిష్టం వచ్చినట్టు ఇవ్వగూడదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనొకటి చెప్తాను. అదే మళ్ళీ అది నాకు తిరిగి జెప్పాలి. అన్నప్పుడు ఇక్కడొచ్చేసి మనం ఇలా పెట్టకూడదనమాట. సే హలో అని చెప్పకూడదు. ఇది మన లాంగ్వేజ్ కదా! హ్యూమన్ లాంగ్వేజ్ ఇది. మనం ఇలా జెప్తే హ్యూమన్స్ అనేవాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఓకే. కానీ ఇలా చెప్పకూడదు. సో, పైథాన్‌లో దీన్నే ఎలా రాస్తామంటే మనం ఓకేనా? ఇదే ఇన్‌స్ట్రక్షన్ డైరెక్ట్ హ్యూమన్‌కియ్యాలంటే వర్క్ అవుతుంది. సేమ్ ఇదే కంప్యూటర్‌కివ్వాలనుకుంటే ప్రింట్ అనేది యూజ్ చేయాలనమాట. ఓకేనా? సో, ఇలా ప్రింట్ అనేది ఇన్‌స్ట్రక్షన్ అనమాట. ఓకేనా? పైథాన్‌లో. మనం ఏదైనా దానికి చెప్పి అది మళ్ళీ మనకేదైనా మనకు చెప్పాలనుకుంటే. ఓకేనా? సో, హలో అని బెట్టి, ప్రింట్ అని బెట్టి దాని లోపల హలో అని బెట్టాలి. ఓకే. సో, హలో అనేది ప్రింట్ హలో అనమాట. జస్ట్ ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ప్రింట్ అంటే మీనింగ్ ఏంటంటే, మనం ఏదైతే చెప్తామో అది మళ్ళీ మనకు తిరిగి జెప్తుంది. సో, ఇప్పుడు నేను ప్రింట్ హలో అని జెప్పాను. అంటే ఈ ఇన్‌స్ట్రక్షన్ ఏంటంటే, హలో చెప్పు నాకు అని మీనింగ్. ఓకేనా? సో, అది మళ్ళీ మనం కంప్యూటర్‌కి చెప్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను ఇది. ఇక్కడ రన్ బటన్ ఉంది గదా! ఇక్కడ. ఇక్కడ ఇక్కడ ట్రయాంగిల్ ఉంటుంది మీకు. ఇన్వర్టెడ్ 90 డిగ్రీస్ ఉంటుంది మీకు. ఓకేనా? సో, 90 డిగ్రీస్ రొటేట్ అయ్యి ఉంటుంది. సో, ఇదనమాట. మీకు పైచార్మ్‌లో గూడా ఉంటుంది. ఇదే ఆప్షన్. సో, మీరు ఇది రన్ చేశారంటే, ఈ ఇన్‌స్ట్రక్షన్ అనేది పైథాన్ ట్రాన్స్‌లేట్ చేసి కంప్యూటర్‌కిస్తుంది. సమ్‌వన్ ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్. పైచార్మ్‌లో జేయాలా? ఓకే. నేను యాక్చువల్లీ నేను రేపటి నుంచి చేస్తానులెండి. యాక్చువల్లీ వైఫై గూడా నాకు లేదు ఇప్పుడు. ఎలక్ట్రిసిటీ లేనందువల్ల నేను మొబైల్ డేటా యూజ్ చేస్తున్నాను. తర్వాత నేను రేపు డౌన్‌లోడ్ చేసుకొచ్చి మీకు రేపటి నుంచి అందులోనే చెప్తానులెండి. ఓకేనా? సో, ఇది మీకు యాక్చువల్లీ 1 మినిట్ నేను జూమ్ చేయాలి మర్చిపోయాను మీకు. ఓకే. ఇది క్లోజ్ చేసేస్తా. ఇప్పుడు కొంచెం కనిపిస్తుందా బానే? జూమ్ చేశాను. సో, ఈ ఫైల్ లోపల నేను టైప్ చేస్తున్నాను కంటెంట్స్‌ని. సో, ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఏంటంటే బేసిక్ ఇన్‌స్ట్రక్షన్. ఇప్పుడు మనం ఏంటంటే కంప్యూటర్‌కి చెప్తున్నాం. హలో చెప్పు అని. సో, ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే నాకు అవుట్‌పుట్ అనేది ఇక్కడొస్తుందనమాట. ఇక్కడ చూసారా మీరు? ఇక్కడ యాక్చువల్లీ పైన రాసేది ఫైల్ యొక్క కంటెంట్ అనమాట. ఫైల్ లోపల ఉన్న కంటెంట్ ఇక్కడ రాస్తాం. మనం రన్ చేస్తే అవుట్‌పుట్ అనేది ఇక్కడొస్తుంది మనకు టెర్మినల్‌లో. ఓకేనా? సో, ఇక్కడ ఇలా ఉంటుందనమాట ఇది. మీకు పైచార్మ్‌లో గూడా ఇలానే ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు నేనిక్కడ రన్ చేయగానే చూసారా? రన్ చేయగానే నాకిక్కడ హలో అనొచ్చింది. అంటే ఇక్కడ ఇది ఏం చేసిందంటే యాక్చువల్లీ ఇప్పుడు ఇది పైథాన్ ఫైల్ గాబట్టి నేను దీన్ని రన్ చేస్తే పైథాన్‌కి ఈ ఫైల్ అనేది వెళ్తుంది. అప్పుడది ఫైల్ లోపల ఉన్న ఇన్‌స్ట్రక్షన్స్ అన్నిటిని ట్రాన్స్‌లేట్ జేసి కంప్యూటర్‌కిచ్చింది. కంప్యూటర్ ఏం అర్థం చేసుకునింది? ప్రింట్ హలో అంటే మీనింగ్ ఏంటి? హలోని ప్రింట్ చేయమని. అంటే సంథింగ్ హలో అన్నట్టుగా అన్నమాట. ఓకేనా? సో, అదే హలో అని ప్రింట్ చేసింది ఇక్కడ చూసారా? అంటే ఇందులో ఏం లేదులెండి. మనం ఏం జెప్పామో అదే వచ్చింది. కాకపోతే ఇది బేసిక్ స్టెప్ అన్నమాట. మనం కంప్యూటర్‌తో ఏదైనా చెప్పించాలనుకుంటే ఇలా జెప్తామన్నమాట. హలో. సేమ్ ఇలాగే ఇప్పుడు ఒక్క ఇన్‌స్ట్రక్షనే ఉంది ఈ ఫైల్‌లో కదా! మల్టిపుల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇద్దాం ఇప్పుడు. ఇప్పుడు దీని వెయిట్ లోపల చేయి. ఇంకొక హలో? ఏంటండి? ఓకే. సో, ఇప్పుడు ఇందులో నేను ఇంకొక ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చాను. ఈ ఇన్‌స్ట్రక్షన్ ఏంటి? హాయ్ అని. అంటే ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఏంటంటే హలో జెప్పమని. సెకండ్ ఇన్‌స్ట్రక్షన్ హాయ్ జెప్పమని. కదా! సో, ఇప్పుడు నేను రన్ చేస్తే యాక్చువల్లీ ఇది ఒకదాని తర్వాత ఒకటి రన్ అవుతుంది. ఓకేనా? సో, ఫస్ట్ హాయ్ వచ్చి తర్వాత హలో అవ్వదన్నమాట. సో, ఫస్ట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ లైన్ చెక్ చేస్తుంది. ఏంటి? ప్రింట్ హలో. అంటే మీనింగ్ ఏంటి? హలో ప్రింట్ చేయాలి. సో, హలో ప్రింట్ చేస్తుంది. అదయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్‌కెళ్తుంది. నెక్స్ట్ లైన్ ఏంటి? హాయ్ ప్రింట్ చేయమని. హాయ్ ప్రింట్ చేసేస్తుంది. అంతే. రెండే ఉన్నాయి కాబట్టి అయిపోతుంది. కంప్యూటర్ టాస్క్ అయిపోతుందనమాట. సో, ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. సో, చూసారా ఇక్కడ? సో, ఇది లేటెస్ట్ అనమాట. ఇది ముందుది. ఓకేనా? సో, పైనది వదిలేయండి. ఇది ముందుది. ఇది ఇప్పుడుదనమాట. ఇప్పుడు రన్ అయింది. సో, ఇక్కడ చూసారంటే ఫస్ట్ హలో వచ్చింది. తర్వాత హాయ్ వచ్చింది.
అంటే ఎందుకొచ్చిందంటే అది కంప్యూటర్‌కి అర్థమయ్యేటట్టు రాసాం మనం ప్రింట్ అని. అలా కాకుండా మనం సంథింగ్ వేరేదేదైనా ఇచ్చేసాం. ఇప్పుడు ప్రింట్ డి ఇట్లా సంథింగ్ పెట్టేసాను. ఏదో ఒకటి రాండమ్‌గా ఇచ్చేసాను నేను వర్డ్ అనేది. ఆ రాండమ్ వర్డ్ ఇచ్చినప్పుడు రన్ చేస్తే చూడండి మనకి ఎర్రర్ వస్తుంది. ఇక్కడ చూసారా? ఎర్రర్ వచ్చిందిక్కడ మనం రన్ చేస్తే. ఎందుకంటే అంటే ఇక్కడ మనం ట్రాన్స్‌లేటర్ యూజ్ చేస్తున్నాం పైథాన్‌ని. మనం ఏదైనా ఒకటి ఇచ్చినప్పుడు పైథాన్ ఫస్ట్ దాన్ని అర్థం చేసుకొని తర్వాత కంప్యూటర్‌కి అర్థమయ్యేటట్టు ట్రాన్స్‌లేట్ చేస్తుంది. కానీ ఇక్కడ మనం ఆ ట్రాన్స్‌లేటర్‌కి తెలియని వర్డ్ ఇచ్చాం మనం. అప్పుడది ఎర్రర్ ఇస్తుందనమాట. ఓకేనా? సో, దానికి ట్రాన్స్‌లేటర్‌కి తెలీదు ఈ వర్డ్ అనేది. సో, అందుకే నేననేదనమాట. ఆ ట్రాన్స్‌లేటర్‌కి తెలిసిన కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఓకేనా? సో, దానికి తెలిసిన కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్‌ని మనం ఫాలో అవుతూనే మనం కోడ్ రాయాలి. అప్పుడే ఆ ట్రాన్స్‌లేటర్ అనేది అక్యురేట్‌గా ఖచ్చితంగా అది ట్రాన్స్‌లేట్ చేస్తుంది కంప్యూటర్‌కి అర్థమయ్యేటట్టు. ఓకే. సో, ఇదనమాట అవుట్‌పుట్ స్టేట్మెంట్స్ అంటే. సో, ఇందులోనే మనం ఇంకా చాలా ఉన్నాయి. అది నేను ఒక్కొక్కటి చెప్తాను మీకు. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 ప్రింట్ అయినాయి. మీరు అనుకున్నట్టే అన్నమాట. ఇంకా ఒకవేళ మల్టిపుల్ ఉన్నాయనుకోండి. సేమ్ మల్టిపుల్ సారీ. సో, ఇప్పుడు మల్టిపుల్ ఇస్తున్నాను. అంటే 3 ఇస్తున్నానిప్పుడు. 3 ఇస్తే ఏమొస్తుందో గెస్ చేయండి ఇప్పుడు. ఇప్పుడు 3 ఇస్తే ఎలా ప్రింట్ అవుతుంది? ఆర్డర్ కూడా సేమ్ ఇలానే ప్రింట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం యాక్చువల్లీ ఏం చేసామంటే 3 ఇన్‌స్ట్రక్షన్‌లు ఇచ్చాం. సో, 3 ఇన్‌స్ట్రక్షన్‌లు ఇచ్చినప్పుడు రన్ చేస్తున్నాను. సో, 3 ఇన్‌స్ట్రక్షన్‌లొచ్చాయి ఇక్కడ చూడండి. ఫస్ట్ హలో ప్రింట్ అయింది. హాయ్ ప్రింట్ అయింది. బాయ్ ప్రింట్ అయింది. సో, అలాగనమాట. మనం ఎన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే వన్ బై వన్ అలా ఇన్‌స్ట్రక్షన్స్ అనేది ప్రింట్ చేస్తుంది. ఓకేనా? సో, ఇందులో ఇంకొకటేంటంటే యాహ్! ఇప్పుడు జస్ట్ ఒకటి రన్ చేస్తున్నాను. ఓకే. సో, ఇప్పుడు హలో వచ్చింది. హలో ప్రింట్ చేస్తే హలో మాత్రమే వచ్చింది గదా! ప్రింట్ అయింది గదా! సో, ఇప్పుడు యాక్చువల్లీ ఇందులో ఏంటంటే మనం అవుట్‌పుట్ స్టేట్మెంట్స్‌లో 3 ఉంటాయన్నమాట మనం నేర్చుకోవాల్సింది. జస్ట్ నార్మల్‌గా ప్రింట్ చేయడం ఎలాగా అనేది, ఇంకొకటి సెపరేషన్ అని ఉంటుంది. ఇంకొకటి ఎండ్ అని ఉంటుందన్నమాట. అంటే చివర్లో చివర్లో ఏం రావాలి ప్రింట్ చేసిన తర్వాత అని. ఆ 3 నేర్చుకున్నారంటే మీకు ఇది అర్థమైపోయినట్టే. సో, ఇప్పుడు యాక్చువల్లీ ఇందులో ఏంటంటే, ఇప్పుడు నేను హలో 0 ప్రింట్ ఈక్వల్ ప్రింట్ చేస్తున్నాను. రన్ చేస్తున్నాను. ఓకే. సో, ఇప్పుడు రన్ చేయగానే సేవ్ చేయలేదు నేను. ఇప్పుడొచ్చింది చూసారా? సో, హలో ఈక్వల్ వచ్చింది. సో, ఇది స్ట్రెయిట్ ఫార్వర్డ్ గదా! ఓకే. వెయిట్ మళ్ళీ రన్ చేస్తున్నా. క్లియర్‌గా ఉండడానికి కోసం. యాహ్! ఇప్పుడు క్లియర్‌గా ఉంది. ఏం లేదు. యాహ్! ఇప్పుడు రన్ చేయగానే ఏమొచ్చింది మనకు? హలో వచ్చింది. ఈక్వల్ వచ్చింది. అంటే ఇది స్ట్రెయిట్ ఫార్వర్డే. నేనక్కడ హలో ఇచ్చాను. ఈక్వల్ ఇచ్చాను. అందుకే అదొచ్చింది. అంతే గదా! మనం ఏదైతే ప్రింట్ చేయమన్నామో అదే వచ్చింది. అంతే గదా! సో, అలా దీంతో పాటుగా మనం ఇన్‌స్ట్రక్షన్స్‌లోనే స్పెసిఫిక్‌గా ఇయ్యొచ్చనమాట. ఎక్స్‌ట్రా ఇన్‌స్ట్రక్షన్స్ అనేది. ఎలా అంటే సేమ్ ఇలా హలో ఉన్నప్పుడు మనం ఇక్కడ కామా పెట్టొచ్చనమాట హలో లోపల. అంటే హలోని ప్రింట్ చేయమంటున్నాం. అలాగే ఎండ్ ఈక్వల్ టు అని బెట్టి మనం చివర్లో ఏం ప్రింట్ అవ్వాలో చెప్పొచ్చనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు ఎండ్ ఈక్వల్ టు అని బెట్టి, నేను ఇక్కడ ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నానంటే, ట్రిపుల్ ఈక్వల్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అంటే దీని మీనింగ్ ఏంటంటే, హలో ప్రింట్ చేయాలి. అలాగే చివర్లో ఇది ప్రింట్ చేయాలి. అంటే ఈ మొత్తం ప్రింట్ అయిపోయిన తర్వాత, ప్రింట్ లోపల అన్నీ ప్రింట్ అయిపోయిన తర్వాత, చివర్లో 3 ఈక్వల్స్ ప్రింట్ అవ్వాలి. అంటే 3 ఈక్వల్స్ అనే కాదు. మీ ఇష్టం అనమాట. ఏది పెట్టినా అది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు రన్ చేస్తున్నాను. చూసారా? సో, ఫస్ట్ హలో ప్రింట్ అయింది. హలోకి తర్వాత చివర్లో 3 ఈక్వల్స్ ప్రింట్ అయినాయి చూడండి. ఈక్వల్ సింబల్స్ అనేది. ఎందుకంటే అది దీని మీనింగ్ అన్నమాట. ఎండ్ అనేది. సింపుల్. ఎండ్ అనేది ఇచ్చారంటే మీరు చివర్లో ఏదో ఒకటి ప్రింట్ అవుతుంది. అదే ఎండ్ తీసేయండి. ఎండ్ సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఎండ్ తీసేయండి. ఏం ప్రింట్ అవ్వలేదు చివర్లో. చివర్లో ఏం లేదు చూడండి ఇక్కడ. జస్ట్ హలో మాత్రమే ప్రింట్ అయింది. సో, అలా మీరు చివర్లో ఏదైనా ప్రింట్ చేయాలనుకుంటే అలా యూజ్ చేయొచ్చన్నమాట ఎండ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొకటి ఎండ్ ఈక్వల్ టు అని పెట్టి ఇక్కడ మీరు ఈ సింబల్ పెట్టారనుకోండి. ఎండ్ ఈక్వల్ టు అని పెట్టి. సో, ఇప్పుడు ఈ సింబల్ పెట్టారనుకోండి. ఈ సింబల్ ప్రింట్ అవుతుంది మీకు. చూడండి ఇప్పుడు రన్ చేస్తాను. ఇక్కడ రన్ అయింది. ఇక్కడ ప్రింట్ అయింది చూడండి. హలో తర్వాత 3 సింబల్ ప్రింట్ అయినాయి. అది ఎండ్ అనేది. ఓకే. 1 మినిట్, 1 మినిట్.
యాహ్! సారీ. మొబైల్ కాలొస్తుంటే కట్ చేయడానికి ఎళ్ళాననమాట. యాహ్! ఇది అర్థమైందిగా? సో, ఎండ్ అనేది మనకొక ఎక్స్‌ట్రా ఆహ్, అనమాట. అంతే అనమాట. అంటే మనం స్పెసిఫిక్‌గా ఏమైనా ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఉపయోగపడుతుంది చివర్లో. సేమ్ ఇదే మనం ఇక్కడ గూడా జేయొచ్చనమాట. ఎండ్ యూజ్ చేయకుండా గూడా మనం ప్రింట్ చేయొచ్చు సేమ్ అదే. ఇప్పుడు ఎండ్ లేకుండా ప్రింట్ చేయాలనుకోండి, జస్ట్ ఇలా పెడతాం అంతే. ఇప్పుడు ఇది ఎలా అయితే ప్రింట్ అవుతుందో, మనం ఎండ్ పెట్టినా గూడా ఇప్పుడు మీకిక్కడ ప్రింట్ చేసి చూపిస్తాను చూడండి. ప్రింట్ హలో ఇక్కడ ఎండ్ ఈక్వల్ టు అని పెట్టి ఇలా. సో, 2 ఒకటే అన్నమాట. ఇప్పుడు ఈ ఇన్‌స్ట్రక్షన్ ఏం ప్రింట్ చేస్తుందో, ఈ ఇన్‌స్ట్రక్షన్ గూడా అదే ప్రింట్ చేస్తుంది. 2 సేమే. ఓకేనా? సో, జస్ట్ కాకపోతే ఎండ్ అనేది ఒకటుందని తెలుసుకోవడానికి నేను చెప్తున్నానంతే. ఓకేనా? సో, ఇది గూడా ఒక ఆప్షన్ ఉంటుంది మీకు. చివర్లో ఏదైనా ప్రింట్ చేయాలనుకున్నప్పుడు. కావాలంటే ఇప్పుడు రన్ చేద్దాం. 2 ఒకటే ప్రింట్ అవుతాయి చూడండి. సో, దీన్ని సేవ్ చేసి 2 ఇన్‌స్ట్రక్షన్స్ సేమ్ గాబట్టి 2 అవుట్‌పుట్‌లు ఒకటే వస్తుంది. సో, ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్‌కి ఏమొచ్చింది అవుట్‌పుట్? సెకండ్‌కి అదే వచ్చింది. ఎందుకంటే ఫస్ట్‌లో మనం ఏం చెప్తున్నాం? డైరెక్ట్ ఈ మొత్తాన్ని ప్రింట్ చేసేయమంటున్నాం. ప్రింట్ అయిపోతుంది. సెకండ్ ఇన్‌స్ట్రక్షన్ ఏంటంటే జస్ట్ హలోని ప్రింట్ చేయమంటున్నాం. తర్వాత చివర్లో దీన్ని ప్రింట్ చేయమంటున్నాం. అంటే మీనింగ్ అదే గదా! ఇంకా. ఫస్ట్ అది ప్రింట్ చేసి తర్వాత చివర్లో అది ప్రింట్ చేయాలంటే అదే మీనింగ్ కదా! అదన్నమాట ఇక్కడ ఎండ్ అంటే. ఓకే. సో, ఇక్కడి వరకు ఓకే గదా! మీకు. ఎండ్ అనేది చెప్పాను. ఎండ్ అనేది చివర్లో ఏం ప్రింట్ అవ్వాలనేది ఎండ్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటన్నమాట. ఇప్పుడు ఓహ్! ఈ కోపైలట్ అనేది ఎనేబుల్ అయింది ఇందులో. పైథాన్‌లో అని చెప్తాను మీకు. అదే ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడేంటంటే ఇందులో ఒక స్పెషల్ లెటర్స్ కూడా ఉన్నాయన్నమాట. మీరు ఒకే స్ట్రింగ్ ఇప్పుడు హలో ప్రింట్ చేసాము. ఇక్కడ వరల్డ్ ప్రింట్ చేసాము. ఇప్పుడు హలో వరల్డ్ పెట్టినప్పుడు రన్ చేస్తే 2 ఎలా ప్రింట్ అవుతాయి? ఒకే లైన్‌లో ప్రింట్ అవుతుంది. సో, ఇక్కడ చూడండి. హలో స్పేస్ వరల్డ్ అంతే గదా! ఎందుకంటే మనం ఈ మొత్తం వర్డ్ ఇచ్చాం కాబట్టి అలా ప్రింట్ అయిపోయింది. సో, అలా వద్దు. ఈ మధ్యలో బ్రేక్ గావాలి నాకు. అంటే ఇక్కడ ఎలా అంటే ఫస్ట్ హలో రావాలి. తర్వాత వరల్డ్ రావాలి. అంటే ఎలా అంటే ఇలా అన్నమాట. అలా రావాలంటే మనం ఇలా జేయొచ్చు. ఫస్ట్ హలో ప్రింట్ అవ్వాలి. తర్వాత ఇక్కడ వరల్డ్ ప్రింట్ అవ్వాలి. ఓకే. సో, ఇలా ఇస్తే మనకు ఫస్ట్ హలో ప్రింట్ అయ్యి నెక్స్ట్ లైన్‌లో వరల్డ్ ప్రింట్ అవుతుంది. ఓహ్! నేను సేవ్ జేయలేదు. ఇలా వస్తుంది గదా! సో, ఫస్ట్ లైన్‌లో హలో ప్రింట్ అయింది. తర్వాత సెకండ్ లైన్‌లో వరల్డ్ ప్రింట్ అయింది. కదా! కానీ ఇలానే ప్రింట్ అవ్వాలి. కాకపోతే 2 సార్లు నేను ప్రింట్ ఇవ్వకూడదు. ఓకేనా? అది అన్నమాట ఇప్పుడు మనం అది అలా చేయాలంటే ఎలా? అంటే ఇక్కడ మనం యాక్చువల్లీ హలో ప్రింట్ చేయడానికి ఒక ప్రింట్ ఇన్‌స్ట్రక్షన్ యూజ్ చేసాం. వరల్డ్ ప్రింట్ చేయడానికి ఇంకొక ప్రింట్ ఇన్‌స్ట్రక్షన్ యూజ్ చేసాం. కానీ ఇలా వద్దు. ఓకేనా? సో, దీన్నే మనం సింప్లిఫైడ్‌గా ఒకటే స్టేట్‌మెంట్‌లో ఇవ్వాలి. ఓకేనా? అప్పుడెలా అంటే మనం ప్రింట్ హలో వరల్డ్ ఇలా ఉన్నదాన్ని ఇక్కడ మనకు హలోకి, వరల్డ్‌కి మధ్యలో ఒక లైన్ గ్యాప్ రావాలి కదా! మనకు. అంటే న్యూ లైన్‌లోకెళ్ళాలి. దాన్ని మనం బ్యాక్ స్లాష్ అని అంటాం. ఈ సింబల్ ఇక్కడ చూడండి. దీన్ని స్లాష్ అన్నామనమాట. స్లాష్ అంటే స్లాష్ అనేది ఇలా ఉంటుంది. చూపిస్తా ఇక్కడ. ఇదన్నమాట స్లాష్ అంటే. ఓకేనా? సో, దీన్ని స్లాష్ అంటాం. ఇది చూసారంటే రివర్స్ ఉంది గదా! సో, సో, దాన్ని బ్యాక్ స్లాష్ అంటామనమాట. ఓకేనా? సో, బ్యాక్ స్లాష్ ఎన్ అనేది అది ఫిక్స్‌డ్ కీవర్డ్ అనమాట. ఓకే. ఇలా మెన్షన్ చేసామంటే మనం మీనింగ్ అంటే మనం ఏదైనా ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఆ ప్రింట్ చేయాల్సిన ఆ స్ట్రింగ్ లోపల ఓకేనా? సో, మనం ఏదైనా ఇలా పెట్టామంటే మీనింగ్ ఏంటంటే న్యూ లైన్ అని. ఓకేనా? సో, ఇప్పుడు హలో ప్రింట్ చేయాలి. తర్వాత న్యూ లైన్‌లోకి వెళ్ళాలి. తర్వాత వరల్డ్ ప్రింట్ చేయాలి. జస్ట్ మీరు చూడగానే మీకు అర్థం కాదు. మీరు జస్ట్ దాన్ని సింప్లిఫై చేసుకోండి. ఇక్కడ రాసిన దాన్ని. ఓకేనా? సో, హలో ప్రింట్ చేయాలి. తర్వాత బ్యాక్ స్లాష్ ఎన్. బ్యాక్ స్లాష్ ఎన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇందులో న్యూ లైన్‌కి వెళ్ళాలి అని మీనింగ్. తర్వాత వరల్డ్. వరల్డ్ అంటే డైరెక్ట్ ప్రింట్ అయిపోద్ది. అట్లా అన్నమాట. సో, ఇక్కడ మనం 2 స్టెప్పుల్లో చేసిన ఇన్‌స్ట్రక్షన్‌ని ఇక్కడ ఒక స్టెప్‌లోనే అయిపోతుంది. కదా! ఇది నేను చేసేస్తున్నాను. డైరెక్ట్ ఇలానే ప్రింట్ చేస్తున్నాను. చూసారా? ఫస్ట్ హలో వచ్చింది. తర్వాత వరల్డ్ వచ్చింది. కానీ నేను ఈ ఒక ప్రింట్ స్టేట్‌మెంట్‌లోనే చేసేసాను. ఇంకా రాయాలనుకోండి. ఒకవేళ ఇక్కడ బ్యాక్ స్లాష్ అని పెట్టామనుకో, న్యూ లైన్‌కి వెళ్తుంది. దాని తర్వాత ఏం ప్రింట్ అవ్వాలనుకుంటున్నానంటే, బాయ్ ప్రింట్ అవ్వాలి. బ్యాక్ స్లాష్ ఎన్. తర్వాత హాయ్ ప్రింట్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు ఈజీగా ఏం చేస్తుందనేది. అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? ఫస్ట్ హలో ప్రింట్ అవ్వాలి. బ్యాక్ స్లాష్ ఎన్ అంటే న్యూ లైన్‌కి వెళ్ళిపోవాలి తర్వాత. తర్వాత వరల్డ్ ప్రింట్ అవ్వాలి. తర్వాత మళ్ళీ న్యూ లైన్‌కెళ్ళిపోవాలి. తర్వాత బాయ్ ప్రింట్ అవ్వాలి. తర్వాత న్యూ లైన్‌కెళ్ళిపోవాలి. తర్వాత హాయ్ ప్రింట్ అవ్వాలి కదా!
సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇక్కడ చూడండి. ఫస్ట్ హలో ప్రింట్ అయింది. అంటే ఫస్ట్ ఈ లైన్‌లోనే ఉంటుందనమాట. ఫస్ట్ ఈ లైన్‌లోనే ప్రింట్ చేసుకుంటూ పోతుంది. హలో అని. హలో అయిపోయిన తర్వాత బ్యాక్ స్లాష్ అని చూడగానే న్యూ లైన్‌కొచ్చేస్తుంది కింద లైన్‌కి. తర్వాత ఆ లైన్‌లో వర్డ్ ప్రింట్ చేస్తుంది. తర్వాత మళ్ళీ బ్యాక్ స్లాష్ అని ఉండడం వల్ల కిందకొచ్చేస్తుంది. మళ్ళీ బాయ్ ప్రింట్ చేస్తుంది. తర్వాత మళ్ళీ బ్యాక్ స్లాష్ అని ఉండడం వల్ల కిందకొస్తుంది. తర్వాత హాయ్ ప్రింట్ చేస్తుంది. తర్వాత అయిపోయింది ఇన్‌స్ట్రక్షన్. సో టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? సో ఇది అర్థమైందా మీకు బ్యాక్ స్లాష్ ఇన్ అంటే? న్యూ లైన్‌లో రావడానికి బ్యాక్ స్లాష్ అని యూజ్ చేస్తాం. ఓకే. సో, సేమ్ ఇదే విధంగా ఇప్పుడు ఇలానే రావాలి. కాకపోతే లాస్ట్‌లో ఇలా రావాలి నాకు. ఓకేనా? దీని మీనింగ్ ఏంటి? మీరే గెస్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ తెలుసు గదా! యాక్చువల్లీ దీని మీనింగ్ ఏంటంటే, ఈ మొత్తం ప్రింట్ జేయాలి. ఆ మొత్తం ప్రింట్ అయిపోయిన తర్వాత చివర్లో ఇది రావాలి. అది దీని మీనింగ్. ఓకేనా? సో, ఈ ఇన్‌స్ట్రక్షన్ మీనింగ్ ఏంటంటే, ఈ మొత్తంని ప్రింట్ జేయాలి. తర్వాత చివర్లో ఇది ప్రింట్ జేయాలి. కావాలంటే చూడండి. అట్లనే వస్తుంది. సో, రన్ చేశాను. చూసారా? సో, ఫస్ట్ హలో ప్రింట్ అయింది. బ్యాక్ స్లాష్ అని ఉండడం వల్ల న్యూ లైన్‌కొచ్చేసింది. తర్వాత వరల్డ్ ప్రింట్ అయింది. బ్యాక్ స్లాష్ అని ఉండడం వల్ల న్యూ లైన్‌కెళ్ళిపోయింది. తర్వాత బాయ్ ప్రింట్ అయింది. సేమ్ ఇక్కడి వరకు మీరు అదే చూసారు. హాయ్ వరకైతే మీకు అర్థమైంది. తర్వాత హాయ్ తర్వాత ఇప్పుడు హెచ్ఏఐ ప్రింట్ అయింది. హాయ్ తర్వాత అయిపోయిందింక. ఈ ప్రింట్ అంతా అయిపోయింది. తర్వాత అదే చివర్లో ఇది ప్రింట్ అవుతుందనమాట. ఈ ఈ ఈ ఇక్కడున్నది చివర్లో. సో, అది ఎండ్ అంటే. ఇప్పుడు మీకు ఐడియా వచ్చిందా? ఎందుకు ఎండ్ యూజ్ అవుతుంది అనేసి? లేదా డైరెక్ట్‌గా మీరు ఇలానే రాసేయొచ్చు. ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయచ్చు. ఇది గూడా సేమే అన్నమాట. సో, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం డైరెక్ట్‌గా హార్డ్ కోడ్ వాల్యూ అన్నమాట ఇది. అంటే మీనింగ్ ఏంటంటే మనం హాయ్ పక్కనే డైరెక్ట్ ఇచ్చేస్తున్నాం. ఇలా ఇవ్వకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా ఇలా ఇవ్వచ్చు. ఎండ్ అనే ఆప్షన్ గూడా ఉంటుంది మనకు. ఏదైనా ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు అలా పక్కన ప్రింట్ అవ్వడానికి. లాస్ట్‌లో. ఓకే. సో, ఇది ఎండ్ అంటే మీనింగ్. సో, ఇప్పటి వరకు నేను అవుట్‌పుట్ స్టేట్మెంట్స్‌లో మీకేం చెప్పానంటే మీకిక్కడ చార్ట్‌లో టైప్ చేస్తున్నాను. యూ హావ్ సేవ్ ఓకే. అది ఆటో సేవ్ ఉంది. ఆటో సేవ్ ఉంది. కాకపోతే నేను కన్సోల్ నుంచి రన్ చేసినప్పుడు అలా రాదనమాట. అది ప్రీవియస్ వెర్షన్ తీసుకుంటుంది. డైరెక్ట్ నేను పైన రన్ చేశాననుకోండి ఇక్కడ నుంచి అప్పుడు తీసుకుంటుందది. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ టెర్మినల్ నుంచి రన్ చేస్తున్నాను. అప్పుడు తీసుకోదది. ఫస్ట్ లైన్‌లో ఎండ్ ఇచ్చి నెక్స్ట్ ఇంకొక లైన్‌లో వేరే స్టేట్మెంట్ ఇస్తే అది అవుట్‌పుట్ ఫస్ట్ లైన్‌లోనే ప్రింట్ అవుతుంది. ఇది మీ కోడు. ఫస్ట్ లైన్‌లో ఎండ్ ఇచ్చారు. ఆ! అవును. అవునవును ఇది. ఇది నేను చెప్తున్నాను. అందుకే అన్నమాట. నేను ఎండ్ ఎందుకు చెప్పాననేది ఇది నేను మీకు చెప్తానిప్పుడు. దీనికోసమే నేను ఎండ్ చెప్పానన్నమాట. ఎందుకంటే న్యూ లైన్‌లో రావడానికి డిఫాల్ట్‌గా ఉంటుంది బ్యాక్ స్లాష్ అని. అలా అది ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసమే. సో, నేను చెప్తాను అది. ఓకేనా. సో, ప్రస్తుతానికి నేనేం చెప్పాననేది ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి. సో, మీరు బ్యాక్ స్లాష్ ఎన్ అంటే నేర్చుకున్నారు. ఓకేనా. సో, బ్యాక్ స్లాష్ ఎన్ అంటే న్యూ లైన్. ఇది గుర్తుపెట్టుకోండి. బ్యాక్ స్లాష్ ఎన్ అంటే న్యూ లైన్. తర్వాత ఎండ్ అనేది ఉంటుంది. సో, ఎండ్ అనేది ఉంటుందనమాట. సో, ఎండ్ అనేది యూజ్ అయ్యేదొచ్చేసి టు ప్రింట్ సంథింగ్ అట్ ద ఎండ్. సో, సింపుల్‌గా చెప్పాలంటే. అట్ ది ఎండ్ ఆఫ్ ది ప్రింట్ స్టేట్మెంట్. ఓకే. సో, ఎండ్ చెప్పాను. ఇది చెప్పాను గదా! నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇంకొక స్టేట్మెంట్. అంటే అన్ని ప్రింట్ స్టేట్మెంట్సే. అవుట్‌పుట్ అంటే జస్ట్ ప్రింట్ ద్వారానే అన్నమాట. మనకుండేది ప్రింట్ ఒకటే అవుట్‌పుట్ చేయడానికి. ఓకేనా? సో, మోస్ట్‌లీ మనం ఇదే యూజ్ చేస్తాం. కాకపోతే ఇందులో కూడా డిఫరెంట్ వెర్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూసారంటే మీరు బ్యాక్ స్లాష్ అని యూజ్ అవుతుంది కొన్నిసార్లు. కొన్నిసార్లు ఎండ్ యూజ్ చేస్తాం కదా! కొన్నిసార్లు ఇక్కడ ఇదే స్టేట్మెంట్‌ని మల్టిపుల్ స్టేట్మెంట్స్‌ని సింగిల్ స్టేట్మెంట్‌లో ప్రింట్ చేయాల్సొస్తుంది కొన్నిసార్లు. ఇప్పుడు ఇది చెప్తాను. ప్రింట్ హలో, నెక్స్ట్ ప్రింట్ ఓల్డ్, ప్రింట్ బాయ్. సో, ఈ మూడిటిని రన్ చేస్తున్నా. ఓకే. సో, ఇది క్లియర్ చేసేసి రన్ చేస్తున్నా. సో, ఈ 3 వచ్చింది. ఇది ఎక్స్‌పెక్టెడే కదా! హలో రావాలి, ఓల్డ్ రావాలి, బాయ్ రావాలి. కానీ ఎందుకు ఇవి న్యూ లైన్‌లో వస్తున్నాయి? అర్థమైందా మీకు? ఇక్కడ మీకొక డౌట్ వచ్చిందా? హలో ప్రింట్ అయింది. ఎందుకు న్యూ లైన్‌కెళ్ళిపోయింది? ఈ ఈ ఇన్‌స్ట్రక్షన్ అయిపోగానే ఎందుకు న్యూ లైన్‌లోకి వెళ్ళిపోతుంది? ఓల్డ్ ప్రింట్ అయింది. మళ్ళీ న్యూ లైన్‌లోకెళ్ళిపోతుంది. అంతే కదా! ఇక్కడ చూసారా మీరు అవుట్‌పుట్? ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్ ప్రింట్ హలో. సో, దానివల్ల మీకు హలో ప్రింట్ అయింది.
తర్వాత న్యూ లైన్‌లో నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ ప్రింట్ అయ్యేటప్పుడు న్యూ లైన్‌లో ప్రింట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ అనేది న్యూ లైన్‌లో ప్రింట్ అవుతుంది. సో, ఎందుకు ప్రింట్ ఇన్‌స్ట్రక్షన్ అనేది ఆ న్యూ లైన్‌లోకి వెళ్తుంది. ఇన్‌స్ట్రక్షన్ అయిపోయిన వెంటనే. ఇప్పుడు హలో ప్రింట్ అయిన వెంటనే న్యూ లైన్‌కెళ్ళిపోయింది కదా! తర్వాత ఆ న్యూ లైన్‌లో నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ ప్రింట్ అయింది. సో, అట్లా ఎందుకు అవుతుంది అంటే కారణం ఏంటంటే, నేను మీకిప్పుడు చెప్పాను గదా! ఎండ్ అనేది ఉంటుందనేసి. సో, ఆ ఎండ్ అనేది మనమేమి ఎండ్ అనేది ఇవ్వట్లేదు. కాబట్టి ఇవ్వనప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ డిఫాల్ట్‌గా ఎండ్ అనేది బ్యాక్ స్లాష్ ఇలా ఉంటుందనమాట. మనం ఏమి ఇవ్వకున్నా సరే పైథాన్ ఏం చేస్తుందంటే అస్యూమ్ చేసుకుంటుంది. మనం ఏమి ఇవ్వకపోతే చివర్లో బ్యాక్ స్లాష్ అని ప్రింట్ చేయాలి అని మీనింగ్. ఓకేనా? అప్పుడది హలో అయిపోగానే బ్యాక్ స్లాష్ అని ప్రింట్ చేస్తుంది. ఆ ప్రింట్ చేయగానే ఏమైపోతుందంటే ఈ హలో ప్రింట్ చేయగానే న్యూ లైన్‌కి తీసుకెళ్ళిపోతుంది. ఓకేనా? అట్లా మనకు ప్రతి స్టేట్‌మెంట్‌కి ఇలా ఉంటుందనమాట. సో, ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి. ఇలా ఉంటుందనమాట యాక్చువల్లీ. ఓకేనా? సో, ఇది మీరు ఆలోచించండి. ఇక్కడేమవుతుంది, ఇంతకుముందు రాసిన దానికి, దీనికి ఏం తేడా లేదనమాట. మనం ఇక్కడ బ్యాక్ స్లాష్ అని ఇచ్చినా, ఇవ్వకపోయినా పైథాన్ మాత్రం బ్యాక్ స్లాష్ అనే తీసుకుంటుంది డిఫాల్ట్‌గా కదా! సో, కాబట్టి అదేం చేస్తుందంటే, ఫస్ట్ హలో ప్రింట్ అవుతుంది. దాని పక్కన బ్యాక్ స్లాష్ అని వస్తుందనమాట. ఓకేనా? దానివల్ల ఏమవుతుందంటే న్యూ లైన్‌కెళ్ళిపోతుంది. ఇది ప్రింట్ అవ్వగానే. ఇంతకుముందు మీరు చూసారు కదా! ఇంతకుముందు మనం ఓహ్! ఇంతకుముందు మనం ఇక్కడ ఇలా చేసాం గుర్తుంది గదా! ఓహ్! ఇదెందుకు లేట్ అవుతుంది. ప్రింట్ హలో పెట్టాం. తర్వాత బ్యాక్ స్లాష్ అని పెట్టాం. తర్వాత వరల్డ్ పెట్టాం. బ్యాక్ స్లాష్ అని ఇలా పెట్టాం గదా! ఇది మీకు ఐడియా ఉంది గదా! ఇట్లా. ఇక్కడ ఏం జరిగింది మనకు హలో పక్కన బ్యాక్ స్లాష్ అని రాగానే న్యూ లైన్‌లో ప్రింట్ అయిపోయింది. న్యూ లైన్‌కి వెళ్ళిపోయింది. అక్కడ వరల్డ్ ప్రింట్ అయింది. తర్వాత న్యూ లైన్‌లోకి వెళ్ళింది. తర్వాత బాయ్ ప్రింట్ అయింది. కదా! సేమ్ ఇలాగనే ఇక్కడ గూడా అన్నమాట. పైథాన్ ఏం చేస్తుందంటే ఇది తీసేస్తున్నాను మీకు కన్‌ఫ్యూజన్ ఎందుకు. సేమ్ అలాగే ఏం చేస్తుందంటే, హలో అనేది ప్రింట్ అవుతుంది మనకు. ఓకేనా? సో, ఈ ఎగ్జిక్యూషన్ రన్ అవుతుంది. హలో అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత ఎండ్ అనేది ఉంది ఇక్కడ. ఎండ్ అంటే మీనింగ్ ఏంటి? చివర్లో ఏదైనా ప్రింట్ చేయాలి అని. కదా! కానీ ఇక్కడ ఈ చివర్లో ఏం ప్రింట్ చేయమని చెప్పాము ఇక్కడ? బ్యాక్ స్లాష్ అని ప్రింట్ చేయమని చెప్పాం. బ్యాక్ స్లాష్ ఎన్ అనేది ఇలా మనకు హలో అనే ఇలా ఒక లెటర్ కాదనమాట. బ్యాక్ స్లాష్ ఎన్ అనేది ఒక ఫిక్స్‌డ్ కీవర్డ్ అనమాట పైథాన్‌లో. అదేం చేస్తుందంటే మనం బ్యాక్ స్లాష్ ఎన్ అని పెట్టినప్పుడు అది న్యూ లైన్‌లోకి తీసుకెళ్ళిపోతుంది మనల్ని. సో, కాబట్టి హలో ప్రింట్ చేస్తుంది. చివర్లో బ్యాక్ స్లాష్ అని ప్రింట్ అవ్వాలి. అంటే మీనింగ్ ఏంటంటే న్యూ లైన్‌కి వెళ్ళిపోవాలి. కాబట్టి హలో ప్రింట్ అయిన వెంటనే పక్కన ఇంకేం లేవు చూడండి హలో పక్కన. న్యూ లైన్‌కి వెళ్ళిపోతాయింక. హలో తర్వాత న్యూ లైన్‌కొచ్చేసింది కిందకి. ఆ కింది లైన్‌లో వరల్డ్ ప్రింట్ అయింది. తర్వాత మళ్ళీ న్యూ లైన్‌కి వెళ్ళిపోయింది. బ్యాక్ స్లాష్ ఎన్ వల్ల. తర్వాత మళ్ళీ బాయ్ ప్రింట్ అయింది. తర్వాత బ్యాక్ స్లాష్ ఎన్ వల్ల మళ్ళీ న్యూ లైన్. సో, ఇలా ఏంటంటే బై డిఫాల్ట్‌గా పైథాన్ అనేది ఏం చేస్తుందంటే, మనం రాసిన ప్రింట్ స్టేట్‌మెంట్‌లకి చివర్లో ఇలా పెడుతుందనమాట బ్యాక్ స్లాష్ ఎన్‌లో. ఓకేనా? సో, యాక్చువల్లీ మనం పెట్టింది ఇలానే. ఇక్కడ మనం బ్యా బ్యా ఎండ్ ఈక్వల్ టు అని ఏం మెన్షన్ చేయలేదు. చివర్లో బ్యాక్ స్లాష్ అని రావాలనే ఇంటెన్షన్‌తో మనం ఏం మెన్షన్ చేయలేదు. కానీ పైథానే అలా పెడుతుంది. అది డిఫాల్ట్ బిహేవియర్. ఓకేనా? మనం ఆ బిహేవియర్‌ని చేంజ్ చేయాలి. ఓకేనా? అలా చేంజ్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలంటే, ఆ ఎగ్జిస్టింగ్ ఎండ్ వాల్యూని మనం ఓవర్ రైట్ చేయాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏముంది? బ్యాక్ స్లాష్ అని ఉంది. కదా! ప్రస్తుతం బ్యాక్ స్లాష్ అని నేను వైఫై చేంజ్ చేస్తున్నా. ఒక్క నిమిషం. ఓకే. యాహ్! సో, ఇప్పుడేంటంటే ప్రస్తుతం ఉన్న బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని మనం మార్చాలనుకుంటే, మనం ఏం మెన్షన్ చేయకున్నామనుకో పైథాన్ అనేది ఎండ్ అనేది బ్యాక్ స్లాష్ ఎన్‌గా తీసుకుంటుంది. న్యూ లైన్‌లోకెళ్ళిపోతుంది. అలా ఎళ్ళొద్దంటే మనం ఇట్లా పెట్టాలి. ఎండ్ ఈక్వల్ టు అని పెట్టి, మన ఇష్టం వచ్చింది ఏదో ఒకటి పెట్టాలక్కడ. ఇప్పుడు మనం ఈక్వల్ టు ప్రింట్ చేయాలనుకుంటున్నాను నేనిట్లా. ఓకేనా? సో, ఇది ప్రింట్ అవుతుంది. నేను ఇలా ప్రింట్ చేస్తున్నానిక్కడ చూడండి. ఇక్కడ ఎండ్ అనేది ఇట్లా ప్రింట్ చేస్తున్నాను. అంటే ఎండ్ అంటే చివర్లో ఈ యారో మార్క్ అనేది రావాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే నాకొద్దు. నాకు న్యూ లైన్‌లోకి వెళ్ళాలని లేదు. అంటే నేను ఇలా ఎండ్ ఏమి ఇవ్వకపోయినాననుకో, పైథాన్ డిఫాల్ట్‌గా బ్యాక్ స్లాష్ అని పెట్టేసి న్యూ లైన్‌కి పంపించేస్తుంది. అలా ఏమి వద్దు కాబట్టి నాకు ఇలా పెడుతున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మనం పైథాన్‌కి మనమే చెప్తున్నాం. చివర్లో ఇది ప్రింట్ చేయమని. సో, కాబట్టి అది బ్యాక్ స్లాష్ అనేది ప్రింట్ చేయదు. సో, దానివల్ల న్యూ లైన్‌కెళ్ళకుండా చివర్లో ఇది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను రన్ చేస్తున్నానిక్కడ. చూడండి. సో, చూసారా? రన్ చేయగానే ఫస్ట్ ఏమైంది? హలో ప్రింట్ అయింది. హలో తర్వాత చివర్లో ప్రింట్ అవ్వాలి ఇంకా. ఇంకా ఇన్‌స్ట్రక్షన్ అయిపోలేదు. హలో ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అయిపోయింది.
తర్వాత చివర్లో ఇది ప్రింట్ అవ్వాలి యారో మార్క్. సో, యారో మార్క్ ఇక్కడొచ్చింది చూసారా? హలో తర్వాత యారో మార్క్ వచ్చింది. సో, అక్కడికి ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఇన్‌స్ట్రక్షన్ వరల్డ్ ప్రింట్ అవ్వాలి. సో, వరల్డ్ అనేది ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత ఎండ్ అనేది ఏమి ఇవ్వలేదు ఇక్కడ. అంటే చివర్లో ఏం ప్రింట్ అవ్వాలనేది ఇవ్వలేదు మనం. ఇక్కడ పైన ఇచ్చినట్టుగా ఎండ్ అనేది ఇక్కడ లేదు. ఇవ్వనప్పుడు మీనింగ్ ఏంటి? పైథాన్ ఏం చేస్తుంది? ఎండ్ అనేది బ్యాక్ స్లాష్ ఎన్‌గా తీసుకుంటుంది. అంటే మనం ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇలా తీసుకుంటుందది. దీని లోపల ఇలా అన్నమాట బ్యాక్ స్లాష్ ఎన్ అని. అంటే మనం ఏమి ఇవ్వకపోతే అది బ్యాక్ స్లాష్ ఎన్ అనేది చివర్లో యాడ్ చేస్తుంది. అంటే న్యూ లైన్‌కి పోవడానికి. సో, కాబట్టి మనం ఏమి ఇవ్వలేదు కాబట్టి అది వరల్డ్ తర్వాత న్యూ లైన్‌కెళ్ళిపోయింది ఇక్కడ చూసారా? వరల్డ్ తర్వాత న్యూ లైన్‌కెళ్ళిపోయింది. తర్వాత బాయ్ ప్రింట్ అయింది. బాయ్ అనేది న్యూ లైన్‌లో ప్రింట్ అయింది. ఎందుకంటే వరల్డ్ తర్వాత న్యూ లైన్ అనేది ప్రింట్ అయింది కాబట్టి. ఓకేనా? సో, ఇది ఇక్కడికి మీకు ఐడియా వచ్చిందా? ఎందుకు న్యూ లైన్‌లో ప్రింట్ అవుతున్నాయి? అలా పోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేసి. ఇక్కడ కూడా మనం ఇలా చేయొచ్చు. ఇప్పుడు వరల్డ్ తర్వాత మనం ఎండ్ అనేది ఏమి ఇవ్వలేదు. కాబట్టి అది న్యూ లైన్‌లోకి వెళ్ళిపోయింది. వరల్డ్ తర్వాత నుంచి. అలా వరల్డ్ తర్వాత న్యూ లైన్‌లోకి పోకూడదు అనుకుంటే, మనం ఇక్కడ కూడా ఎండ్ ఈక్వల్ టు అని పెట్టి ఈ యారో మార్క్ పెడుతున్నాను నేను. అంటే మీ ఇష్టం ఇలా ఇక్కడ ఏదైనా పెట్టొచ్చనమాట. కోట్స్ మాత్రం ఇంపార్టెంట్. ఓకేనా? కొన్నిసార్లు ఏం చేస్తారంటే మీరు ఇట్లా పెడతారు. ఓహ్! ఇట్లా ప్రింట్ పెట్టేసి సింగిల్ కోట్ పెట్టేసి సింగిల్ కోట్ లోపల ఇలా ఇస్తారు. అలా ఇచ్చినా ఏం కాదనమాట. ఇది కూడా కరెక్టే. ఓకేనా? సో, సింగిల్ కోట్ ఇది ఓపెన్ కోట్, ఇది క్లోజ్ కోట్ అనమాట. సో, ఓపెన్, క్లోజ్ అనేది 2 సేమ్‌గా ఉండాలి. అలా కాకుండా కొంతమంది ఇలా ఇచ్చారనుకోండి అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ చూడండి. మీరిక్కడ డబుల్ కోట్స్ ఇచ్చారు స్టార్టింగ్. ఓపెన్ ఏమో డబుల్ కోట్స్‌తో చేశారు. క్లోజ్ ఏమో సింగిల్ కోట్స్‌తో ఇచ్చారు. రెండిటికి మ్యాచింగ్ లేదు గదా! సో, ఇదేంటంటే మనం రాంగ్ వే ఆఫ్ రైటింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నమాట. ఓకే. అంటే మనం కంపైలర్‌కి అర్థమయ్యేటట్టు మనం రాయాలి. సో, కంపైలర్ అనేది ఇలాంటివి తీసుకోదన్నమాట. ఇంతకుముందు చెప్పాను గదా! కంపైలర్‌కి ప్రింట్ కాకుండా ఈ విధంగా ఏదో తెలియని బోర్డ్ ఇచ్చామంటే కంపైలర్ ట్రాన్స్‌లేట్ చేయలేదు అని. సేమ్ అదే విధంగా ఇది కూడా అన్నమాట. సో, మనం ఏం చేయాలంటే డబుల్ కోట్స్ ఇస్తే డబుల్ కోట్స్ ఎయాలి. ఒకవేళ సింగిల్ కోట్స్ యూజ్ చేశామనుకోండి. సో, సింగిల్ కోట్స్ యూజ్ చేస్తే సింగిల్ కోట్సే యూజ్ చేయాలి. సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్ ఏం కాదనమాట. 2 సేమ్ అనమాట ఇక్కడ పైథాన్‌లో. మనకేం పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. వేరే లాంగ్వేజెస్‌లో మనకి డిఫరెన్స్ వస్తుంది గానీ, ఇందులో ఏం రాదనమాట. సో, అలానే ఇవ్వాలి. అందుకే అనమాట ఇక్కడ మనం ప్రతిసారి డబుల్ కోట్స్ ఇస్తాం. డబుల్ కోట్స్ లోపల మన ఇష్టం ఏదైనా రాయొచ్చు. ఈవెన్ మనం తెలుగులో కూడా రాయొచ్చు ఏదైనా. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ ఏం చేశానంటే నేను ఎండ్ పెట్టాను. దీనికి. కాబట్టి ఈ ఇన్‌స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత న్యూ లైన్‌లోకెళ్ళదు. ఎందుకంటే ఎండ్ పెట్టాం కాబట్టి చివర్లో ఇది ప్రింట్ చేస్తుంది. న్యూ లైన్‌లోకి వెళ్ళదు. సేమ్ ఇది గూడా. న్యూ లైన్‌లోకి వెళ్ళదు. చివర్లో ఇది ప్రింట్ అవుతుంది. తర్వాత ఇది న్యూ లైన్‌లోకి వెళ్తుంది. చూసారా? సో, హలో ప్రింట్ అయింది. చివర్లో ఇది ప్రింట్ అయింది. యారో మార్క్. తర్వాత అదే లైన్‌లో ఉంది. అదే లైన్‌లో కంటిన్యూ అవుతుంది చూడండి. ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్ హలో ప్రింట్ అయింది. తర్వాత చివర్లో యారో మార్క్ ప్రింట్ అయింది. తర్వాత సేమ్ అదే లైన్‌లో కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ వరల్డ్ ప్రింట్ అయింది. తర్వాత యారో మార్క్. తర్వాత న్యూ లైన్‌లోకి పోదు ఇక్కడ గూడా. ఎందుకంటే మనకు దీనివల్ల న్యూ లైన్ రాదు గదా! ఎందుకంటే మనం ఎండ్ వాల్యూ మెన్షన్ చేసాం. ఎండ్ వాల్యూ ఏమి ఇవ్వకపోతే న్యూ లైన్‌లోకెళ్తుంది. ఓకేనా? న్యూ లైన్‌లోకి పోకూడదు కాబట్టి మనం ఇలా ఇచ్చాం ఎండ్ అని. ఓకే. తర్వాత బాయ్. అంటే బాయ్ ప్రింట్ అయిపోతుంది. ఇంకంతే. ఇంకా ఇన్‌స్ట్రక్షన్స్ ఏమి లేవిక్కడ. సో, అందుకే అయిపోయినట్టే. ఓకే. సేమ్ అలాగే ఇప్పుడు నేను దీని తర్వాత న్యూ లైన్‌లోకెళ్ళాలనుకుంటున్నాను. సో, అప్పుడు నేను ఇక్కడ బ్యాక్ స్లాష్ అని పెట్టొచ్చు. ఓకే. ఎండ్ ఈక్వల్ టు బ్యాక్ స్లాష్ అని పెట్టానంటే మీనింగ్ హలో తర్వాత న్యూ లైన్‌లోకెళ్తుంది. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. రన్ చేసి. సో, చూసారా? హలో ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత న్యూ లైన్‌లోకెళ్ళిపోయింది. ఇంక దాని పక్కన నుంచి ఏం ప్రింట్ అవ్వవు. అది దీని మీనింగ్ అన్నమాట. హలో తర్వాత బ్యాక్ స్లాష్ అని ప్రింట్ అయింది. బ్యాక్ స్లాష్ అని అంటే న్యూ లైన్‌లోకి వెళ్ళిపోవాలని. అదే వరల్డ్ తర్వాత న్యూ లైన్‌లోకి పోలేదు. ఎందుకంటే మనం ఇక్కడ ఎండ్ వాల్యూ అనేది ఇవ్వలేదు. ఎండ్ వాల్యూ అనేది బ్యాక్ స్లాష్ అని ఇవ్వలేదు మనం. బ్యాక్ స్లాష్ ఎన్ అంటేనే న్యూ లైన్ అని. సో, కాబట్టి మనం బ్యాక్ స్లాష్ ఎన్ అనే ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వలేదు కాబట్టి, న్యూ లైన్ ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వలేదు కాబట్టి న్యూ లైన్‌లోకి పోదది. జస్ట్ ఇలానే ప్రింట్ అయ్యి ఇదే లైన్‌లో ఉంటుంది. ఓకే. కానీ ఇంకొకటి మీకు చెప్పినట్టుగా మనం ఎండ్ ఈక్వల్ టు బ్యాక్ స్లాష్ ఎన్ ఇవ్వాల్సిన అవసరం లేదు స్పెసిఫిక్‌గా. ఓకేనా? మనం ఎక్స్‌ప్లిసిట్‌గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏమి ఇవ్వకున్నా సరే, మనం ఇట్లా ఖాళీగా పెట్టేసినా సరే, అదే అజ్యూమ్ చేసుకుంటుంది. మనం ఏమి ఇవ్వలేదు కాబట్టి బ్యాక్ స్లాష్ ఎన్ అనేసి. ఓకేనా? మనం ఏమి ఇవ్వకపోతే అదే ఎండ్ వాల్యూ బ్యాక్ స్లాష్ ఎన్‌గా తీసుకుంటుంది. మనం ఏమి ఎండ్ వాల్యూ ఇవ్వకపోతే. ఓకేనా? సో, ఇది అర్థమైందా మీకు? ఇంతకుముందు ఒకతను అడిగాడు గదా! ఎందుకలా న్యూ లైన్‌లోకి వెళ్ళింది అది అని. సో, ఇందువల్లే అన్నమాట. అది న్యూ లైన్‌లోకి వెళ్ళకూడదంటే ఇలాగా. సో, వై వి పుట్
ఇది మీరేనా పంపించింది? కాదు. హౌస్ ఇది ఎందుకు పెడతానంటే ఊరికే అన్నమాట నేను. అంటే మీకు ఏదో ఒక సింబల్ తీసుకోవాలి కాబట్టి అది తీసుకుంటున్నాను. మనం తెలుగులో రాసినా కూడా తీసుకుంటుంది. యారో మార్క్సే పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఇక నేను యారో మార్క్ చివరిలో ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను. నాకు యారో మార్క్స్ వద్దు. నేను డాలర్ సింబల్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో, ఇప్పుడు డాలర్స్ ప్రింట్ అవుతాయి చూడండి చివరిలో. సో, ఇప్పుడు వరల్డ్ తర్వాత డాలర్ ప్రింట్ అవుతుంది. అంటే ఊరికే ఏదో ఒక సింబల్ తీసుకోవాలని తీసుకున్నాను అంతే అన్నమాట. సో, ఇప్పుడు రన్ చేయగానే హలో ప్రింట్ అయింది ఇక్కడ చూడండి. ఫస్ట్ హలో ప్రింట్ అయింది. ఎండ్ వాల్యూ ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఏమి ఇవ్వకపోతే చివరిలో బ్యాక్ స్లాష్ అని ఉందని అజ్యూమ్ చేసుకుంటుంది. కాబట్టి బ్యాక్ స్లాష్ అని వల్ల న్యూ లైన్‌కెళ్తుంది. ఇంకా మీరు సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలంటే బై డిఫాల్ట్‌గా ప్రింట్ స్టేట్మెంట్స్ అనేవి న్యూ లైన్‌లోకి ప్రింట్ అయిపోతాయి. ప్రింట్ అయిన తర్వాత న్యూ లైన్‌కెళ్ళిపోతాయి. అలా ఎళ్ళకూడదనుకుంటే మనం ఎండ్ వాల్యూ మెన్షన్ చేయాలి. ఎండ్ అని మెన్షన్ చేసి సంథింగ్ మనం ఏదో ఒకటి ఇవ్వాలి. ఓకేనా? అప్పుడు అది న్యూ లైన్‌లోకి పోవు. తర్వాత ఇక్కడ ఏమిచ్చాను? వరల్డ్ ప్రింట్ చేయమని చెప్పాను. సో, వరల్డ్ ప్రింట్ అయింది. తర్వాత చివర్లో డాలర్ సింబల్స్ ప్రింట్ చేయాలి. 3 డాలర్ సింబల్స్. సో, 3 ప్రింట్ అయినాయి. తర్వాత బాయ్ ప్రింట్ అవ్వాలి. బాయ్ ప్రింట్ అయింది. అంతే. సో, ఇక్కడ నేను డాలర్ సింబల్స్ చెప్పాను కాబట్టి డాలర్ ప్రింట్ అయింది. సేమ్ ఇదే మనం తెలుగు లాంగ్వేజ్ కూడా ఇవ్వచ్చనమాట. అది ఏమిచ్చినా అది ప్రింట్ అయిపోతుంది మనం లోపల ఇప్పుడు. ఆహ్, ఎలా అని ఇచ్చామనుకోండి. ఎలా ప్రింట్ అవుతుంది. తర్వాత ప్రింట్ ఉన్నారు. ఇది ఓకేనా? ఇక చూడండి. నమస్తే ఎలా ఉన్నారు? సో, ఇది 3 వర్డ్స్‌గా ఇచ్చాను నేనిక్కడ. మీరిప్పుడు గెస్ చేయండి అవుట్‌పుట్ అనేది ఏమొస్తుందో. అంటే మనం గూడా గెస్ చేయొచ్చు. మనకు ప్రోగ్రామింగ్ వచ్చు కాబట్టి, అది ఎలా రన్ అవుతుందో మనకు తెలుసు కదా! అంటే మనం ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నామంటే మనకది ఎలా రన్ అవుతుందో కూడా మనకు తెలుసు. ఎందుకంటే అలా రన్ అవ్వాలనుకోని మనం ఇలా ఇచ్చాం ఇన్‌స్ట్రక్షన్స్‌ని. ఓకే. సో, ఇప్పుడు నేనెలా ఇచ్చానంటే ఫస్ట్ నాకు నమస్తే రావాలి. తర్వాత ఎలా రావాలి. తర్వాత ఉన్నారు రావాలి. సో, అలానే వస్తుంది చూడండి. న్యూ లైన్స్‌లో వస్తుంది. ఎందుకంటే చెప్పాను కదా! బై డిఫాల్ట్‌గా ప్రింట్ అనేది ప్రింట్ చేసిన వెంటనే న్యూ లైన్‌కి వెళ్ళిపోతుందని. కాబట్టి నమస్తే ప్రింట్ అవుతుంది. తర్వాత ఎలా ప్రింట్ అవుతుంది. తర్వాత ఉన్నారు ప్రింట్ అవుతుంది. సో, ఈ ఈ విధంగా మనం కంప్యూటర్‌తో ఏదైనా చెప్పించాలంటే చెప్పిస్తాం. ఇది బేసిక్ అన్నమాట. ఓకేనా? ఇంకా ఉన్నాయి. అవుట్‌పుట్ స్టేట్మెంట్స్ అనేది బేసిక్ కాబట్టి ఇలా చెప్తున్నాను అంతే. ఓకే. సో, వీటినే మనం ఒకే లైన్‌లో రాయాలనుకుంటే ఇది చూసారా? సేమ్ ఇదే ఒక్క లైన్‌లోనే రాయాలనుకుంటే యాక్చువల్లీ మనం ఏం చేయాలంటే ఇక్కడ బ్యాక్ స్లాష్ అని పెట్టాలి. పైన చేసిన పైన మనం 3 ప్రింట్ స్టేట్మెంట్‌లు యూజ్ చేసాం. కానీ అది మనం కొంచెం ఆప్టిమైజ్డ్‌గా రాయాలనుకుంటున్నాం. ఓకేనా? అంటే సింపుల్‌గా. ఇదైతే మనకు సింగిల్ స్టెప్‌లో అయిపోతుంది మనకు. ఓకేనా? సో, నమస్తే ప్రింట్ అవుతుంది. తర్వాత బ్యాక్ స్లాష్ అని ప్రింట్ అవుతుంది. అంటే బ్యాక్ స్లాష్ అని వల్ల న్యూ లైన్‌కి వెళ్తుంది. తర్వాత ఎలా ప్రింట్ అవుతుంది. తర్వాత మళ్ళీ బ్యాక్ స్లాష్ అని ఉంది. దానివల్ల మళ్ళీ న్యూ లైన్‌కి వెళ్తుంది. తర్వాత ఉన్నారు అని ప్రింట్ అవుతుంది. సో, ఇంతకుముందు మనం 3 స్టేట్మెంట్‌లో రాసింది, ఇప్పుడు మనకు ఒక్క స్టేట్మెంట్‌లోనే అయిపోతుంది. నమస్తే ఎలా అన్నారు. ఓకే. ఇంకా మనం ఎండ్ రాయాలనుకుంటే రాయొచ్చనమాట. ఇప్పుడు ఇక్కడ నేను దీని కింద ప్రింట్ పెడుతున్నాను. సో, ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి. 4 ప్రింట్ అవుతాయి చూడండి. ఎందుకంటే ఫస్ట్ ఈ 3 అనేది ఒకదాని తర్వాత ఒకటి లైన్ బై లైన్ ప్రింట్ అవుతుంది. 3 వర్డ్స్ అనేది. తర్వాత న్యూ లైన్‌కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం ఈ ప్రింట్ స్టేట్మెంట్‌కి మనం ఎండ్ అనేది స్పెసిఫై చేయలేదు. కాబట్టి న్యూ లైన్‌కి వెళ్ళిపోతుంది. తర్వాత న్యూ లైన్‌లో హలో ప్రింట్ అవుతుంది. అలా న్యూ లైన్‌లోకి వెళ్ళకూడదనుకుంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎండ్ అనేది పెట్టాలి. ఓకేనా? సో, ఎండ్ ఈక్వల్ టు అని పెట్టి ఏదైనా మన ఇష్టం చివర్లో ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇట్లా ఇచ్చారనుకోండి. సంథింగ్ అంటే ఇది మీరు మనకొక రీజన్ అనేది లేదనమాట. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఏదో ఒక సింబల్ పిక్ చేస్తున్నాను అంతే. సో, ఇక్కడ ఇది ఇచ్చాను కదా! సో, ఇది ప్రింట్ అవుతుంది చూడండి చివర్లో మీకు. సో, రన్ చేయగానే అంటే ఈ మొత్తం ప్రింట్ అయిన తర్వాత చివర్లో ఈ ఎండ్ వాల్యూ ప్రింట్ అవుతుంది. చివరంటే మీనింగ్ ఏంటి? ఉన్నారు అని ఉంది కదా! ఇక్కడ. సో, ఉన్నారు తర్వాత ఇది ప్రింట్ అవ్వాలి. ఇక్కడున్నది ఎండ్. అది ఎండ్ మీనింగ్ అంటే. సో, చూసారా? సో, నమస్తే ఎలా ఉన్నారు అయింది. ఉన్నారు తర్వాత ప్రింట్ అయింది చూడండి ఇక్కడ 4 ఉన్నాయి ఇక్కడ. 4, 5 ఉన్నాయి. ఓకే. 5 డాషెస్ ఉన్నాయి గదా! సో, 5 అనేది చివర్లో ప్రింట్ అయింది. అలాగే న్యూ లైన్‌లోకి వెళ్ళలేదు. ఎందుకంటే మనం ఎండ్ వాల్యూ ఇచ్చాం కాబట్టి న్యూ లైన్‌లోకి పోదు.
ఎండ్ వాల్యూ ఏమి ఇవ్వకపోతే \n అవుతుంది. \n వల్ల న్యూ లైన్‌కి వెళ్తుంది. ఓకే. సో న్యూ లైన్‌లోకి వెళ్ళలేదు. ఇది ప్రింట్ అయింది. అంతే కాదనమాట. ఇంకా మీరు ఇక్కడ మీ ఇష్టం వచ్చిన అంటే స్పేస్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి నేను జస్ట్ ఇక్కడ కోట్స్ లోపల ఇక్కడ నేను కోట్స్ ఉన్నాయి కదా! కోట్స్ లోపల స్పేస్ ఇస్తున్నాను అంతే. ఒక స్పేస్ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ. ఒక స్పేస్ ఇస్తున్నాను. అంటే మీనింగ్ ఏంటంటే ఈ మొత్తం ప్రింట్ అయిపోయిన తర్వాత ఉన్నారు అని ప్రింట్ అవుతుంది కదా లాస్ట్‌లో. ఆ తర్వాత ఒక స్పేస్ ప్రింట్ అవ్వాలి. అంటే ఎండింగ్‌లో స్పేస్ రావాలి. అది నేననమాట ఇప్పుడు ఇచ్చేది. సో అలానే ప్రింట్ చేసింది కంప్యూటర్ మనం చెప్పినట్టుగా. ఇదో చూసారా? ఉన్నారు తర్వాత స్పేస్ ప్రింట్ చేసింది. ఓకే. సో మనము ఎండింగ్ అనేది ఏదో ఒకటి ఇస్తున్నాం కాబట్టి న్యూ లైన్‌కి పోవట్లేదు అది. ఓకే. ఓకేనా? సో ఎండింగ్ ఏదో ఒకటి ఇస్తారు న్యూ లైన్‌లోకి పోదు. సో ఎండింగ్ ఏమి ఇవ్వకపోయినాం అనుకోండి. ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. న్యూ లైన్‌లోకి వెళ్ళిపోతుంది. ఓకే. చూసారా? నేను ఎండింగ్ అనేది ఏమి ఇవ్వలేదు. కాబట్టి న్యూ లైన్‌లోకి వెళ్ళిపోయింది. ఉన్నారు తర్వాత న్యూ లైన్‌కి వెళ్ళిపోయింది ప్రోగ్రామ్. ఈ ప్రింట్ అయిపోయిన తర్వాత న్యూ లైన్ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే నేను ఎండ్ వాల్యూ ఏమి ఇవ్వలేదు కాబట్టి. కాబట్టి మనం కంపల్సరీగా న్యూ లైన్‌లోకి పోకూడదు అనుకుంటే ఎండ్ ఏదో ఒకటి ఇవ్వాలి. ఇంకొన్ని సార్లు ఏంటంటే ఎండ్ ఈక్వల్ టు అని ఎంప్టీ పెట్టేస్తామనమాట. ఇక్కడ చూసారంటే నేను 2 కోట్స్ అయితే పెట్టాను. కానీ కోట్స్ లోపల నేనేమి ఇవ్వలేదు. ఇంతకుముందు అయితే కనీసం మనం స్పేస్ అయినా ఇచ్చినాం. స్పేస్ ఇస్తే ఇట్లా ప్రింట్ అయింది. ఆగండి. ఇక్కడ చూడండి స్పేస్ ప్రింట్ అయింది. ఉన్నారు తర్వాత. సో ఎందుకంటే మనం స్పేస్ ఇచ్చాం కాబట్టి. అసలు మనం స్పేస్ కూడా ఇవ్వకపోతే? స్పేస్ కూడా ఇవ్వట్లేదు నేను. జస్ట్ ఎంప్టీ పెట్టేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే మనకు న్యూ లైన్‌కి పోదు. కాకపోతే అక్కడ కూడా మనకు ఇలా ఎంప్టీ స్ట్రింగే ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం ప్రింట్ అవ్వదన్నమాట. అంటే ఏమవుతుందంటే ఇక్కడ సేమ్ ఇక్కడ స్పేస్ రావాల్సింది ఏమి రాదన్నమాట. రన్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ మనం ఏమి ఇవ్వలేదు. స్పేస్ ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ చూసారా? ఉన్నారు తర్వాత ఏం ప్రింట్ అవ్వలేదు చివర్లో. అలా నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ అనేది డైరెక్ట్‌గా ప్రింట్ అయిపోయింది. ఇక్కడి నుంచి. సో అలా అన్నమాట. సో ఇక్కడికి ఈరోజు క్లాస్ కంప్లీట్ అయిపోయింది. మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? రేపు ఇంకా కంటిన్యూ చేద్దాం. రేపు ఇంకా ఉన్నాయన్నమాట. దీన్ని కంటిన్యూ చేద్దాం. వాట్ ఇఫ్ వి గివ్ \n బిఫోర్ హలో. ఓకే. సో ఇప్పుడు హలో ముందర \n ఇచ్చామనుకోండి. అదేమవుతుందంటే హలో ప్రింట్ అయిన తర్వాత న్యూ లైన్ అన్నమాట. ఇక్కడ అంటే ఇది తీసేస్తే కూడా ఇంక మీకు ఓకే. ఇప్పుడు చూడండి. నమస్తే అని ఇచ్చాను. సార్ అది పైన ఫస్ట్ స్టేట్మెంట్‌లో ఉంచండి. ఎండ్ ఉంచి కింద స్టేట్మెంట్‌లో /n ఇస్తే హలో న్యూ లైన్‌కి వస్తదా అని డౌట్ అంతే. వస్తది. యాహ్! నేను డిఫరెంట్ కేసెస్ చెప్తాను చూడండి. మీరు ఓకే. చెప్పినట్టే చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే నమస్తే ఇస్తున్నాను. ఫస్ట్ ఇది తీసేసి చూద్దాం. మనకు రొటీన్‌గా ఉన్నది చూద్దాం. సో ఇప్పుడు నమస్తే ఇచ్చాను. తర్వాత హలో ఇచ్చాను. సో ఇప్పుడు రన్ చేస్తే మనకు ఆబ్వియస్‌గా తెలుసు. నమస్తే ప్రింట్ అవుతుంది. న్యూ లైన్‌కి వెళ్తుంది. హలో ప్రింట్ అవుతుంది. న్యూ లైన్‌కి వెళ్తుంది. ఎందుకు లేట్ అవుతుంది రన్ అవ్వటానికి. యాహ్! ఇక్కడ నమస్తే వచ్చింది. హలో వచ్చింది. సో ఇది మనకు తెలిసిందే రొటీన్ కదా! సో ఇప్పుడు నేను ఇక్కడ హలో ముందర \n పెడుతున్నాను. సో యాక్చువల్లీ మనకు \n లేనప్పుడు హలో అనేది యాక్చువల్లీ ఈ లైన్‌లో స్టార్ట్ అయింది కదా! సో ఇప్పుడు ఇక్కడ \n ప్రింట్ పెడితే ఇప్పుడేమవుతుందంటే ఇప్పుడు ఈ లైన్‌లో ప్రింట్ అవ్వాల్సింది. ఈ లైన్‌లో కూడా న్యూ లైన్ ప్రింట్ అవుతుంది. సో అప్పుడు ఇంకొక లైన్‌లోకెళ్తుందన్నమాట. సో చూసారా ఇక్కడ ఒక లైన్ గ్యాప్ వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ నమస్తే ప్రింట్ అయిపోయింది. నమస్తే ప్రింట్ అయిన తర్వాత న్యూ లైన్‌కొచ్చింది. న్యూ లైన్‌లో ఈ మొత్తం ప్రింట్ అవ్వాలి. కానీ ఏంటి స్టార్టింగ్‌లోనే మళ్ళీ \n వచ్చింది. కాబట్టి ఈ లైన్ కూడా వదిలేసి న్యూ లైన్‌కి వెళ్తుంది మళ్ళీ. అర్థమైందా? సో అలా ప్రింట్ అవుతుందన్నమాట \n అనేది. ఓకేనా? సో నేను మళ్ళీ చెప్తాను చూడండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే. ఫస్ట్ నమస్తే ప్రింట్ అయింది. తర్వాత న్యూ లైన్‌కొచ్చింది. న్యూ లైన్‌లో ఇప్పుడు ఈ ఇన్‌స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకేనా? సో ఈ లైన్‌లో. కానీ ఈ ఇన్‌స్ట్రక్షన్‌లోనే ఏముంది? సో పార్ట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ ఏంటంటే \n ప్రింట్ అవ్వాలి. అంటే ఈ ఇన్‌స్ట్రక్షన్‌లోనే \n ఉంది. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే ప్రస్తుతం ఈ లైన్ కూడా ఈ లైన్ నుంచి నెక్స్ట్ లైన్‌కి వెళ్తుంది. ఓకేనా? సో దానివల్ల. సో న్యూ లైన్‌కి వెళ్తుంది. ఇక్కడ మళ్ళీ కంటిన్యూ చేస్తుంది.
అక్కడ నుంచి. సో, బ్యాక్ స్లాష్ అని అయిపోయింది. ఇప్పుడు హెచ్ ప్రింట్ అవుతుంది. ఈ ప్రింట్ అవుతుంది. ఎల్ఎల్ఓ అట్లా. ఓకేనా? సేమ్ ఇదే విధంగా ఇప్పుడేంటంటే ఇక్కడ మనం ఎండ్ పెట్టామనుకోండి మీరు చెప్పినట్టుగా. ఇప్పుడు ఎండ్ ఈక్వల్ టు అని పెడుతున్నాను. యారో మార్క్ సంథింగ్ పెడుతున్నాను ఇలాగా. స్పేస్, లెస్ దెన్ సింబల్, ఈక్వల్, గ్రేటర్ దెన్ సింబల్, స్పేస్. సో, నేను ఈ సింబల్ అనేది సంథింగ్ నేను ర్యాండమ్‌గా చూస్ చేసుకున్నాను. దీనికి రీజన్ లేదండి. ఓకేనా? సో, మీరు జస్ట్ మీకు అర్థం అవ్వటానికి అంతే. సో, నమస్తే ప్రింట్ అవుతుంది. నేను ఎండ్ అనేది మెన్షన్ చేస్తున్నాను. దానివల్ల ఏమవుతుందంటే న్యూ లైన్‌కి పోదు. ఇది ప్రింట్ అయిన తర్వాత. చివర్లో ఇది ప్రింట్ అవుతుంది. ఓకే. చివర్లో ఇది ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ అనేది కూడా ఇది ఏ లైన్‌లో అయితే ప్రింట్ అయిందో ఆ లైన్‌లోనే కంటిన్యూ చేస్తుంది కదా! సో, అప్పుడేమవుతుందంటే నమస్తే ప్రింట్ అవుతుంది. చివర్లో ఇది ప్రింట్ అవుతుంది. తర్వాత అదే లైన్‌లో నుంచి రన్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చెప్తాను చూడండి జస్ట్ ఎలా వస్తుందనేది. సో, ఫస్ట్ ఇక్కడ ఎలా వస్తుందంటే నమస్తే ఇలా ప్రింట్ అవుతుంది. ఓకేనా? నేను కంప్యూటర్ ఎలా చేస్తుందనేది చెప్తున్నాను. నమస్తే ఇలా ప్రింట్ అవుతుంది. తర్వాత ఎండ్ అనేది మెన్షన్ చేశాం. ఎండ్ అనేది ఏముంది? ఎండ్ లోపల ఉన్నది కాపీ చేస్తున్నా. యాజ్ ఇట్ ఈస్ అలానే ప్రింట్ అవ్వాలి కాబట్టి. సో, ఎండ్ లోపల ఇది ఉంది. సో, ఇది ప్రింట్ అవుతుంది. స్పేస్ ప్రింట్ అవ్వాలి. లెస్ దెన్ 3 ఈక్వల్ సింబల్స్ గ్రేటర్ దెన్ స్పేస్. అది ఇచ్చాం కాబట్టి అది యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అవుతుంది. న్యూ లైన్‌కి పోదు. ఇలానే ఉంటుంది. సేమ్ అదే లైన్‌లో. ఇక్కడ ఏం చేస్తుంది? నెక్స్ట్ స్టేట్మెంట్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి? బ్యాక్ స్లాష్ అని హలో ప్రింట్ చేయమన్నాం. సో, ఫస్ట్ బ్యాక్ స్లాష్ అని ప్రింట్ చేయాలి. బ్యాక్ స్లాష్ అని అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడున్న లైన్‌లోంచి ఇంకొక లైన్‌లోకెళ్ళాలి. సో, కింద ఇంకొక లైన్‌లోకెళ్తుంది. ఓకేనా? సో, ఇంకొక లైన్‌లోకి వెళ్ళి ఇక్కడ హలో ప్రింట్ అవ్వాలి. సో, ఈ లైన్‌లో హలో స్టార్ట్ చేస్తుంది. హలో ఇలా అవుతుందనమాట అది యాక్చువల్లీ. ఓకేనా? సో, ఫస్ట్ ఒక్కొక్క చెక్ చేసుకుంటూ వెళ్తుందనమాట. ఒకవేళ మళ్ళీ మనం ఇక్కడ ఎల్ లోపల బ్యాక్ స్లాష్ అని పెట్టామనుకోండి. ఇక్కడ ఎల్ లోపల బ్యాక్ స్లాష్ అని పెట్టామనుకోండి. ఇక్కడ ఉన్నట్టుగా ఫస్ట్ హెచ్ఈఎల్ ప్రింట్ అవుతుంది. తర్వాత బ్యాక్ స్లాష్ అని ఉంది. దానివల్ల మళ్ళీ న్యూ లైన్‌లోకెళ్తుంది. ఇప్పుడున్న లైన్‌లో నుంచి. ఈ లైన్‌లో మళ్ళీ మిగిలిన ఏదైతే లెటర్స్ ఉన్నాయో, టెక్స్ట్ అయితే ఉందో అది కంప్లీట్ అవుతుందనమాట. ఇట్లా. సో, ఇలా అనమాట. సో, జస్ట్ సింపుల్ బ్యాక్ స్లాష్ అని ఉంటే న్యూ లైన్‌కెళ్ళాలి. మీరు జస్ట్ రాసుకుంటే బెస్ట్ అనమాట. మీకు పేపర్, పెన్ ఉన్నప్పుడు నేను ఎలా అయితే చెప్పాను ఇక్కడ. ఫస్ట్ ఎలా ప్రింట్ అవుతుందంటే అది ఎన్ ప్రింట్ చేస్తుంది. ఏ ప్రింట్ చేస్తుంది. అలా ప్రింట్ చేస్తుంది వరుసగా లెటర్ బై లెటర్. అంతా అయిపోయిన తర్వాత ఎండ్ వాల్యూ చెక్ చేస్తుంది. ఈ ఎండ్ మొత్తం ప్రింట్ అవుతుంది. ఓకే. తర్వాత నెక్స్ట్ లైన్ ప్రింట్ అవుతుంది. ఇది ప్రింట్ చేసేటప్పుడు బ్యాక్ స్లాష్ అని ఉందో లేదో చెక్ చేయాలి అందులో గూడా. ఓకే. సో, ఇదనమాట. ఓకే. మనం రన్ చేద్దాం. ఇది తీసేస్తే రన్ చేయాలి. ఎందుకంటే అవి అలా ఇవ్వకూడదు మనకి. ఓకేనా? సో, అవి ఇన్‌వాలిడ్ అనమాట. ఇవి వాలిడ్ ఇన్‌స్ట్రక్షన్స్. మీకు అర్థమవ్వడం కోసం నేను అక్కడ రాసాను అంతే. చూసారా ఇక్కడ? నేను చెప్పినట్టుగానే వచ్చింది మీకు. ఇదొచ్చి ఇలా వచ్చింది. నమస్తే వచ్చింది. తర్వాత ఇదొచ్చింది. తర్వాత హలో. ఓకే. ఈవెన్ మీరు ఇక్కడ గూడా ఇవ్వచ్చు బ్యాక్ స్లాష్ అని. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ స్లాష్ అని ఇవ్వచ్చు ఇందులో గూడా. ఇప్పుడు ఇందులో ఎట్లా వస్తుంది చూడండి ఒకసారి. సో, ఇప్పుడు ఇక్కడ చూడండి ఎలా వస్తుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ నమస్తే ప్రింట్ అవుతుంది. తర్వాత ఎండ్ వాల్యూ ఇది ప్రింట్ అవ్వాలి. కదా! ఎండ్ వాల్యూ ఇది ప్రింట్ అవ్వాలంటే ఫస్ట్ లైన్ బై లైన్ ఫస్ట్ స్పేస్ ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ నేను మీకు రాసి చూపిస్తాను చూడండి. హ్యాష్‌ట్యాగ్ ఎందుకు పెట్టామనేది వదిలేయండి. అంటే ఆహ్, కామెంట్స్ అంటామనమాట. అది మీకు చెప్తాను. అది వదిలేయండి. ఫస్ట్ ఎలా ప్రింట్ అవుతుందనేది నేను చెప్తాను. ఫస్ట్ ఎన్ ప్రింట్ చేస్తుంది. ఓకే. ఏ ప్రింట్ చేస్తుంది. ఎం ప్రింట్ చేస్తుంది. ఏ ప్రింట్ చేస్తుంది. ఎస్, టి, ఈ ప్రింట్ చేస్తుంది. తర్వాత ఏమవుతుంది? అయిపోయింది మొత్తం ఇదంతా నమస్తే అనేది. తర్వాత ఎండ్ వాల్యూ ప్రింట్ చేయాలి. ఎండ్ అంటే ఏంటి ఇక్కడ? ఇది గదా! సో, ఎండ్‌లో గూడా లైన్ బై లైన్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఏముంది? స్పేస్ ఉంది. సో, నమస్తే తర్వాత స్పేస్ ప్రింట్ అవుతుంది. తర్వాత లెస్ దెన్ సింబల్ ఉంది ఇక్కడ. సో, ఇక్కడ లెస్ దెన్ రావాలి. తర్వాత 2 ఈక్వల్స్ ఉన్నాయి. సో, 2 ఈక్వల్ సింబల్ రావాలి. తర్వాత ఏముంది? బ్యాక్ స్లాష్ అని ఉంది. బ్యాక్ స్లాష్ అని అంటే మీనింగ్ ఏంటి? న్యూ లైన్‌కి పోవాలి. సో, ఇక్కడ నుంచి న్యూ లైన్‌కి పోతుంది. సో, న్యూ లైన్‌లో ఏమవుతుంది? ఇక్కడ నుంచి కంటిన్యూ చేయాలి. బ్యాక్ స్లాష్ అని వరకు మనకు అయిపోయింది ప్రోగ్రామ్ అనేది. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ 2 ఈక్వల్స్ ఉన్నాయి. గ్రేటర్ దెన్ సింబల్ ఉంది. 2 ఈక్వల్స్ మళ్ళీ గ్రేటర్ దెన్ సింబల్. తర్వాత మళ్ళీ స్పేస్ ఉంది. కదా! తర్వాత అయిపోయింది. తర్వాత ఏం చేస్తుందంటే హలో ప్రింట్ చేస్తుంది. అక్కడి నుంచి కంటిన్యూయస్‌గా. న్యూ లైన్‌లోకి పోదు. యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఎండ్ వాల్యూ అన్నమాట. ఎండ్ లోపల ఉన్న వాల్యూ. మనం ఎండ్ ఇచ్చాం కాబట్టి ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఇదంతా అయిపోయిన తర్వాత న్యూ లైన్‌కి పోదు. ఓకేనా? సో, అదే లైన్‌లో ఉంటుంది. సో, ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడికి మనకు
ఇక్కడ వరకు మనము ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ రాసాం కదా! కాబట్టి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్‌లో ఎండ్ అనేది మెన్షన్ చేసాం కాబట్టి న్యూ లైన్‌లోకి పోలేదు. కాబట్టి అదే లైన్‌లో హలో కూడా ప్రింట్ అవుతుంది నెక్స్ట్‌ది. చూసారా? సో, ఇక్కడ వరకు ప్రింట్ అయింది. ఎండ్‌లో మనం మెన్షన్ చేసాం బ్యాక్‌స్లాష్ అని. ఇది డిఫరెంట్ కేస్. ఓకే. సో, అంటే మనం డిఫరెంట్ పాసిబిలిటీస్ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం కాబట్టి ఇలా పెడితే ఏమవుతుందనే చెప్పానంతే. ఓకే. సో, ఇక్కడ ఈ రోజుటికి ఇది ఇప్పటికే మనం చాలా 10 మినిట్స్ పైనే లేట్ అయింది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా మీకు? ఓకే. ఇది ఎండ్ యూజ్ చేసి ఎండ్‌లో ఒక వర్డ్ ప్రింట్ చేసినట్టు కెన్ వి ప్రింట్ బిఫోర్ ఎనీ వర్డ్ యూజింగ్ ఎనీ కీవర్డ్. ఎండ్ ఐ థింక్ నేనెప్పుడు యూజ్ చేయలేదు. ఒక్క నిమిషం మీకిక్కడే కనిపిస్తాయి మీకు. ప్రింట్ పెట్టాం గదా! ప్రింట్ కీబోర్డ్‌లోనే యాహ్! ఇక్కడ ఎండ్ అనేదుంది. నో. మనకి లేదనమాట. ఇక్కడ చూసారా? ఎస్‌సిపి అనే ఆప్షన్ ఉంది. ఎండ్ అనే ఆప్షన్ ఉంది. ఫైల్ ఆప్షన్ ఉంది. ఫ్లష్ ఓకే. సో, క్లీన్ జేయడానికి. సో, మనకి ప్రీవియస్ లేదనమాట. ప్రీవియస్ ఆపరేషన్స్. ఓకే. నేను కూడా ఎప్పుడు యూజ్ చేయలేదు. ఎందుకంటే మనకి చివర్లో ఇది యాక్చువల్లీ మోస్ట్‌లీ మనం ఎండ్ అనేది దేనికి యూజ్ చేయమనమాట. చివర్లో ఒక వర్డ్ రావడానికి యూజ్ చేయము. మోస్ట్‌లీ మనం ఆ డిఫాల్ట్ బిహేవియర్ ఉంది గదా! మనం ఎండ్ ఇవ్వకపోతే బ్యాక్ స్లాష్ అని ప్రింట్ అవుతుంది గదా! మనం ఇట్లా ఇచ్చేసామనుకోండి ఏం లేకుండా బ్యాక్ స్లాష్ అని ప్రింట్ అవుతుంది గదా! డిఫాల్ట్‌గా. సో, మోస్ట్‌లీ ఆ బిహేవియర్‌ని కంట్రోల్ చేయడానికే మనం ఎండ్ యూజ్ చేస్తాం. ఏదో చివర్లో ఒక వర్డ్ ప్రింట్ అవ్వాలని అలా అని కాదనమాట. అలా కావాలంటే మనం డైరెక్ట్‌గా ఇక్కడే మనం చివరిగా ఏదైనా వర్డ్ ప్రింట్ అవ్వాలనుకోండి చివర్లో, కావాలంటే ఇంకొక ప్రింట్ స్టేట్‌మెంట్ యూజ్ చేస్తాం. ఓకే. సో, అలా ఉండాలనేసే అన్నమాట. అంటే ఆ డిఫాల్ట్ బిహేవియర్ కంట్రోల్ చేయడానికి మనం ఎండ్ అని సంథింగ్ ఇస్తాం ఇక్కడ. సో, ఎండ్ డి అని ఇచ్చామనుకోండి, న్యూ లైన్‌లోకి పోకుండా సేమ్ అదే లైన్‌లో ఉంటుంది ప్రోగ్రామ్ అనేది. చివర్లో ఇది ప్రింట్ అవుతుంది. ఒకవేళ చివర్లో ఏమీ ప్రింట్ అవ్వకూడదు. అలాగే న్యూ లైన్‌లోకి కూడా పోకూడదు. అలాంటప్పుడు మనం ఎంప్టీ స్ట్రింగ్ ఇవ్వాలి ఇలా. ఇక్కడ ఇచ్చాను గదా! ఓహ్! నేను సింగిల్ కోట్స్ ఇచ్చాను. మీరు కన్‌ఫ్యూజన్ అవుతారు మీరు. జస్ట్ డబుల్ కోట్ ఇస్తాను చూడండి. సో, డబుల్ కోట్స్ ఇచ్చాను. కానీ లోపల ఏమి ఇవ్వలేదు. దాని మీనింగ్ ఏంటంటే న్యూ లైన్‌లోకి పోదు. అలాగే చివర్లో గూడా ఏం ప్రింట్ కాదు. అంటే మనం ఏం చేసామంటే డిఫాల్ట్‌గా ఎండ్ వాల్యూ బ్యాక్ స్లాష్ అని ఉంటుంది. దానివల్ల న్యూ లైన్‌కి పోతుంది. సో, అలా పోకుండా ఉండాలనేసి మనం ఎండ్ వాల్యూ ఏదో ఒకటి ఇవ్వాలి. అలాగే మనం ఎండ్‌లో చివర్లో గూడా ఏం ప్రింట్ చేయాలనుకోవట్లేదు. కాబట్టి ఎండ్ అనేది ఎంప్టీ ఇచ్చేసాను. సో, దీనివల్ల చూసారంటే ఇక్కడ చూడండి. నమస్తే అని ప్రింట్ అయింది. చివర్లో ఏం ప్రింట్ కాలేదు. కదా! న్యూ లైన్‌కి పోలేదు. అలాగే మనకు నమస్తే తర్వాత ఏమి ప్రింట్ కాలేదు. అలా మనకు ఇది ఏదైతే లైన్‌లో ప్రింట్ అయిందో ఈ ఇన్‌స్ట్రక్షన్ అదే లైన్‌లో ఇది కూడా ప్రింట్ అయింది. ఓకే. యాహ్! సో, ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? సో, ఈరోజైతే నేను జస్ట్ మీకు అవుట్‌పుట్ స్టేట్మెంట్స్‌లో మీకు బ్యాక్ స్లాష్ అని ఎలాగా యూజ్ చేయాలి? ఎందుకు మనకు న్యూ లైన్‌లోకి వెళ్తుంది? ప్రింట్ అయినప్పుడు. మీరు అబ్జర్వ్ చేశారు కదా! మీకు అర్థమైంది కదా ఇప్పటికి. మీకేమైనా డౌట్స్ ఉన్నా మీరు వాట్సాప్ ఉంది కదా మీకు. సో, నా నంబర్ అందులోనే ఉంటుంది. నా నేమ్ తెలుసు కదా! మోహన్ కుమార్. ఓకే. సో, అందులో మీకు నంబర్ ఉంటుంది. మోహన్ కుమార్ అని ఉంటుంది. మీరు కావాలంటే మెసేజ్ చేయొచ్చు. నేను చెప్తాను అందులో అయినా. ఓకే. సో, ఈరోజు జస్ట్ బ్యాక్ స్లాష్ ఎన్ గురించి తెలుసుకున్నాం అంతే మనం. బ్యాక్ స్లాష్ ఎన్‌ను డిఫరెంట్ ఫార్మాట్స్‌లో ఎలా ప్రింట్ చేయాలి. ఓకే. అంటే మనం జస్ట్ ప్రింట్ అంటే ఇన్‌స్ట్రక్షన్ జస్ట్ నమస్తే అని ఇవ్వకుండా బ్యాక్ స్లాష్ ఎన్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఎండ్ అనేది ఎలా యూజ్ చేయాలి. ఆహ్, మనం ఇన్‌స్ట్రక్షన్స్ అనేది హలో! యాహ్! Sorry for the interrupt. Guys, attendance form is posted in chat box. Please check and fill it without fail. Thank you. Mohan, you can start. You can continue. Thank you. అయిపోయింది. కంటిన్యూ లేదు. ఇప్పటికే వాళ్ళకి పాపం లేట్ అయి ఉంటుంది. 1 హవర్ ఓకే. 15 మినిట్స్ లేట్ అయిపోయింది. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి. లేకపోతే మీరు లీవ్ అయిపోవచ్చు. అటెండెన్స్ ఫార్మ్ ఫిల్ చేసి. మీకు చాట్ బాక్స్‌లో మీకు అటెండెన్స్ ఫార్మ్ ఉంది చూడండి. అది మ్యాండేటరీగా ఫిల్ చేయండి. Okay.
డౌట్స్ ఏం లేవు కదా ఎవరికి? నేను లీవ్ అయిపోతున్నాను. మీరు కూడా లీవ్ అయిపోవచ్చు మీరు ఫిల్ చేస్తే అటెండెన్స్ ఫామ్. ఓకే. యాహ్! థాంక్స్ ఫర్ జాయినింగ్.
హలో ఎవరైనా ఫామ్ ఫిల్ చేశారా?